ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿಕೊಳ್ಳೋಣ. ಶಾಲ್ ವಿ ಪ್ರೇ. ಪ್ರೀತಿಯುಳ್ಳ ಸ್ವಾಮಿ, ಪರಲೋಕದ ದೇವರೇ, ಪರಿಶುದ್ಧನು ನಂಬಿಗ ನೀತಿವಂತನ ದೇವರೇ, ಭೂಮಿ ಆಕಾಶದ ಒಡೆಯನೇ, ಸದಾಕಾಲ ಜೀವಿಸುವ ದೇವರೇ, ನಿನ್ನೆ ಇದ್ದಂತೆ ಇವತ್ತು ನಿರಂತರ ಇರುವ ದೇವರೇ, ವಾಗ್ದಾನಗಳನ್ನು ಕೊಟ್ಟು ಜ್ಞಾಪಕ ಮಾಡಿಕೊಂಡು ನೆರವೇರಿಸುವ ದೇವರೇ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ನಮ್ಮ ರಕ್ಷಕನ ನಾಮದಲ್ಲಿ ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸುತ್ತೇವೆ, ಆರಾಧಿಸ್ತೇವೆ, ಕೊಂಡಾಡ್ತೇವೆ. ಕಳೆದ ಎಲ್ಲ ದಿನಗಳು ನೀನು ನಮ್ಮನ್ನು ಕಾಪಾಡುತ್ತಾ ಬಂದ ವಿಧಾನಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ. ಈ ಸಮಯದಲ್ಲೂ ಕೂಡ ಕರ್ತನೆ, ನಾವು ಆರಾಧನೆ ಮಾಡಲು ನಿನ್ನ ಸನ್ನಿಧಿ ಬಂದಿರುವಾಗ ನಿಮ್ಮ ಸನ್ನಿಧಾನ ಪ್ರಸನ್ನತೆ ದಯಪಾಲಿಸು. ತೆರೆಯಲ್ಪಟ್ಟ ಆಕಾಶ ಅನುಗ್ರಹಿಸು. ನಿನ್ನ ರಾಜ್ಯತ್ವ, ಪ್ರಭುತ್ವ, ಶಿರಸತ್ವ, ನಾಯಕತ್ವ, ಯಾಜಕತ್ವ ಕೊಡು. ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನೀನು ಸಂಚರಿಸು. ನಮ್ಮನ್ನು ಶಿಲುಬೆಯಲ್ಲಿ ಮರೆಮಾಡು. ಕರ್ತನೆ, ವಾಕ್ಯ ಹೇಳುವಂತ ನಮ್ಮ ಪ್ರಿಯ ಸಹೋದರ ನೀನು ಬಲಪಡಿಸು. ಆರಾಧನೆಗಾಗಿ ಮತ್ತು ಮೇಜಿನ ಹತ್ರ ಬರುವಾಗ ನಿನ್ನ ಸಂದೇಶ ಕೊಟ್ಟು ಕರ್ತನೆ ಸಹಾಯ ಮಾಡು. ಆತ್ಮದಿಂದಲೂ ಸತ್ಯದಿಂದಲೂ ದೇವಾರಾಧನೆ ಮಾಡಲು ಸಹಾಯ ಮಾಡು. ಮತ್ತು ಕರ್ತನೆ, ನಿನ್ನ ಮೇಜಿನ ಮೇಲೆ ಇರುವ ಕರ್ತನೆ ರೊಟ್ಟಿ ರಸದಲ್ಲಿ ಯೋಗ್ಯ ಪಾಲನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲು ಅನುಕೂಲ ಮಾಡಬೇಕೆಂದು ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ಕರ್ತನೆ, ಆ ರೀತಿಯಾಗಿ ಕೊಟ್ಟಂತ ಈ ಸಮಯಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರಗಳನ್ನು ಸಲ್ಲಿಸುತ್ತಾ ಒಡೆಯನು ರಕ್ಷಕನಾದ ಶ್ರೀ ಯೇಸು ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬೇಡುತ್ತೇನೆ ಸ್ವಾಮಿ, ಆಮೀನ್. ಈ ಸಮಯದಲ್ಲಿ ನಮ್ಮ ಈ ಆರಾಧನೆ ವರ್ತಮಾನವನ್ನು ಮತ್ತು ಮೇಜಿನ ವರ್ತಮಾನವನ್ನು ನಮ್ಮ ಪ್ರಿಯ ಸಹೋದರ ಫ್ರಾನ್ಸಿಸ್ ಅವರು ಹೈದರಾಬಾದಿನಿಂದ ಅವರು ವರ್ತಮಾನವನ್ನು ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಮ್ಮೊಂದಿಗೆ ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಆರಾಧನೆಯ ವಾಕ್ಯವನ್ನು ಕೇಳಿ ಆತ್ಮದಿಂದ ಸತ್ಯದಿಂದ ಕರ್ತನಿಗೆ ಆರಾಧನೆ ಮಾಡೋಣ. ನಂತರ ಮೇಜಿನ ವರ್ತಮಾನವನ್ನು ಸಹ ಅವರೇ ಹಂಚಿಕೊಳ್ಳುತ್ತಾರೆ. ಯೋಗ್ಯವಾಗಿ ನಮ್ಮನ್ನು ಪರೀಕ್ಷೆ ಮಾಡಿಕೊಂಡು ಕರ್ತನ ಮೇಜಿನಲ್ಲಿ ಪಾಲನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳೋಣ. ಈ ಸಮಯವನ್ನು ಆತ್ಮಿಕವಾಗಿ ನಾವು ದೈವಿಕವಾಗಿ ಉಪಯೋಗಿಸಿಕೊಳ್ಳೋಣ. ಕರ್ತನಿಗೆ ಮಹಿಮೆಪಡಿಸೋಣ. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. మరొకసారి ఈ విధంగా ఆన్లైన్లో మీతో కలిసి దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని ఆరాధన చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, సజీవాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీరు నా గురించి, మా గురించి ప్రార్థన చేస్తున్నారు. అటువంటి సంతోషంగా ఉంది. మేము కూడా మీ గురించి బెల్గాములో ఉన్న బేతేలు ప్రార్థన మందిరం విశ్వాసుల కుటుంబాల గురించి, దైవ సేవకులను వారి కుటుంబాలను గురించి మేము ప్రార్థన చేస్తున్నామని తెలియజెప్పడానికి మాకెంతో సంతోషంగా ఉంది. మరొక నూతన పరిశుద్ధ దినం. ఈ 5 మాసములు దేవుడు మనలను కంటికి రెప్పలా కాపాడినాడు. మరొక నూతన పరిశుద్ధ దినం. ఈ మాసపు చివరి పరిశుద్ధ దినంలో దేవుడు మనలను సజీవ లెక్కలు ఉంచినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తాం. ఈనాడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సమాజముగా దేవుని మందిరాలలో మనము కూడుకోలేని పరిస్థితి అయినప్పటికీ దేవుడు మనల్ని దయదలిచి మన కుటుంబాలలో మనలను కుటుంబాలుగా సమకూర్చి దేవుని సన్నిధిని అనుభవించడానికి, దేవుని వాక్యమును, ఆయన స్వరాన్ని వినడానికి ఈ విధముగా దేవుడు మనకు ఈ సదుపాయము ఆన్లైన్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఈ సదుపాయం అనుగ్రహించిన దేవునికి వందనాలు చెల్లిద్దాం. అన్ని లాక్డౌన్ అయినాయి. ప్రపంచం నలుమూలల అనేక దేశాలలో ఎన్నో నెలల నుండి లాక్డౌన్ ప్రకటించినారు ప్రభుత్వాలు. అన్ని లాక్డౌన్ అయినాయి, కానీ అన్నిటినీ మనుషులు లాక్డౌన్ చేయగలిగినారు. కానీ దేవుని సన్నిధిని, దేవుని స్వరాన్ని, దేవుని పరిచర్యను ఎవరూ లాక్డౌన్ చేయలేరు. దేవుడు కృప కలిగిన వాడు. మన ఆత్మీయ క్షేమము ఆయన ఆలోచన చేసి మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలని, ఆత్మీయంగా బలహీనులము కాకూడదని దేవుడు దయదలిచి ఈ విధంగా ఇటువంటి సదుపాయాన్ని ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఆన్లైన్ పరిచర్య దేవుడు మనకు మన గృహాలలోనికి తీసుకొని వచ్చినాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. పరిశుద్ధ దినం, ప్రభుదినం, దేవుణ్ణి స్తుతించి కొనియాడి కనపరిచే ఈ సమయమును మనము దేవుని స్వరాన్ని వినడానికి వినియోగించుకుందాం. ఆరాధన అనేది దేవునికి ఇచ్చేది, ప్రార్థన అనేది దేవుని నుండి మనము పొందుకునేది. కాబట్టి ఆరాధన మనము దేవునికి ఇచ్చేది. కాబట్టి అది శ్రేష్టమైనది, ఆత్మీయమైనది, దేవుడు మెచ్చేదిగా మనం ఉండాలి.
మన ఆరాధన దేవుడు స్వీకరించడానికి ముందు దేవుడు మనలను చూస్తాడు. ఆదికాండం 4వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు అతని అర్పణను దేవుడు అంగీకరించినాడు. దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించక మునుపు దేవుడు హేబేలును చూసినాడు. హేబేలు అతని అర్పణ ఆరాధనను దేవుడు ఆగ్రహించక మునుపు, స్వీకరించక మునుపు హేబేలును చూసినాడు. హేబేలు యొక్క అంతరంగాన్ని చూసినాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనం అర్పించే ఆరాధన, మనము దేవునికి ఇచ్చే ఆ స్తుతి, కృతజ్ఞత, ఆరాధన దేవునికి ఇంపైనదిగా ఉండాలంటే మనము ఎలాగున్నాము అనేది ఇంపార్టెంట్. మనము బాగుంటే మన ఆరాధనను దేవుడు స్వీకరిస్తాడు. మన హృదయము కలంకముతో, పాపముతో, దుష్టత్వముతో ఉండి మనం ఎంత దేవునికి ఆరాధన చేసినా అది నోటి పలుకులే కానీ హృదయంలో నుండి వచ్చేది కాదు. అది నేర్చుకున్న ఆరాధన అంతరంగంలో నుండి రాదు. అందుకే హృదయం నిండగా నోరు మాట్లాడుతుంది. నీ హృదయము బాగుండి హృదయమారా. అందుకే యోహాను సువార్త 4వ అధ్యాయంలో రాయబడుతుంది కదా, ఆయనను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. కాబట్టి ఇటువంటి ఆరాధన దేవునికి ఇంపైనది. కాబట్టి ఉదయకాలమున ఆ దేవుణ్ణి యథార్థముగా ఆత్మతో సత్యముతో ఆరాధన చేయడానికి మన హృదయాలను మనము సెటరేట్ చేసుకుందాం. మన హృదయంలో ఏదైనా ఉంటే ఒప్పుకుందాం, విడిచిపెడదాం. హృదయమారా ఆత్మతో దేవుని ఆరాధన చేయడానికి, దేవుని స్వరం వినడానికి కొద్ది నిమిషములు ఆయన వైపు మనం చూద్దాం. ఆరాధన కొరకై దయతో నాతో కలిసి రండి. ఆరాధన కొరకై కీర్తన 107, సామ్ 107. కీర్తన 107 మొదటి 2 వచనాలను మనము చదువుకుందాం. కీర్తన 107, సామ్ 107 వర్సెస్ ఫ్రమ్ 1 and 2 ఆల్ టుగెదర్ ప్లీజ్. అందరం కలిసి చదువుకుందామండి. కీర్తన 107వ కీర్తన మొదటి 2 వచనాలను కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యము ఉండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును. నేను చదువుతున్నానండి, మీరు గమనించండి. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిత్యముండును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించిన వారును. యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురుగాక. దయగలిగిన దేవుడు చదివిన వాక్య భాగమును మన విడికిలో ఆస్వాదించి మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమగలిగిన పరలోకమున్న మా తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మారని దేవా, మార్పు చెందిన దేవా, యుగ యుగములు సజీవుగుడున్న దేవా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవా, నా దేవా, మా దేవా, ఎంతైనా నమ్మదగిన దేవా, మా ప్రభు ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య పావన నామమున మరొక నూతన పరిశుద్ధ దినములో మాకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సజీవాన్ని బట్టి తల వంచి మిమ్మల్ని పూజించి కొనియాడి గణపరిచి నమస్కరిస్తుంటున్నాం. ప్రభా, మా ప్రభువు, మా దేవుడవు, మా రక్షకుడవు అయినందుకు మీకు వందనాలు, స్తుతురాలు. ఈ దినాన్ని చూడక ఎంతో మంది గతించినారు. మాకిచ్చిన శ్రేష్టకరమైన ఈ సమయాన్ని బట్టి, సజీవాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభా, చదివిన వాక్యం మీది. మేము మీ వారము మిమ్మల్ని ఆత్మతోను సత్యముతో యథార్థంగా ఆరాధన చేయడానికి మీ దివ్యమైన సందేశాన్ని మాకు పరలోక సింహాసనం నుండి విడుదల చేయండి. అయ్యో, నా పాత్రను కడిగి నన్ను పరిశుద్ధపరచండి. నా నోటి, నా గొంతు, నా పెదాలను సున్నతి చేయండి. మాకు కాదు అభావం, మాకు కాదు, మీ కృపా సత్యమును బట్టి మీ నామమునికి మహిమ తీసుకుందామని ఈ ఆన్లైన్ పరిచర్య ఎటువంటి అభ్యంతరాలు, ఆటంకం లేకుండా ఆది నుండి అంతవరకు మీరు యజమానుడుగా, నాయకుడుగా ఉండి నడిపించండి. బెల్గాము పట్టణంలో మీరు ఏర్పాటు చేసుకొని ప్రభాతాన్ని పిలుచుకున్న మీ స్వాస్థ్యమైన ద్వీప స్తంభమైన బేతేలు ప్రార్థన మందిరాన్ని బట్టి మీకు వందనములు. దైవ సేవకుడు ఆయన కుటుంబాన్ని బట్టి, ప్రభు విశ్వాసులను ఆయన వారి కుటుంబాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. భద్రపరిచి కాపాడుతున్నందుకు మీకు వందనాలు. సంఘము విస్తరించండి, అభివృద్ధి పొందండి. శాఖాలుగా మీరు ప్రభాతాన్ని మీ నామహిమ కొరకే బేతేలును రాబోయే దినాలలో బలంగా వాడుకుంటూ రావాల్సిగా ప్రార్థిస్తూ, అంధకార శక్తిని బంధిస్తూ మీరు మాతో ముచ్చటించి స్పష్టంగా మాట్లాడుతున్నామని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించడానికి వేడుకొని చుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న లేఖన భాగము మనందరికీ సుపరిచితమైనది. 150 కీర్తనలు కలిగిన కీర్తనల గ్రంథము పంచస్కందములు. ప్రథమ స్కందం, ద్వితీయ స్కందం,
తృతీయ స్కంధం, చతుర్థ స్కంధం, పంచమ స్కంధం, 5 స్కంధములు ఇవి. 5వ స్కంధము, పంచమ స్కంధము 107వ కీర్తన నుండి 150 కీర్తనల వరకు ఉంటుంది. ఆ పంచమ స్కంధములోని మొదటి కీర్తన 107వ కీర్తన. ఇప్పుడు మనం చదువుకున్నాం. ఏమంటాడు అక్కడ కీర్తనకారుడు? యెహోవా విమోచించిన వారు ఆ మాట పలుకుదురు. ఏ మాట? ఆయనను స్తుతిస్తారు. ఎవరు ఆయనను ఆరాధన చేస్తారు? ఎవరైతే యెహోవా చేత విమోచింపబడినారో వారు మాత్రమే ఆయనను స్తుతిస్తారు, ఆత్మతో సత్యముతో యథార్థముగా. అయితే ఎవరిని విమోచించినారు? ఎవరి విమోచకుడు మనకు తెలియాల. ఎవరు విమోచింపబడినారు తెలియాల. దేని ద్వారా విమోచన జరిగింది? వేటిలో నుండి ఆ విమోచకుడు మనల్ని విమోచించినాడు? ఇది మనము తెలుసుకుంటే తప్ప, ఎరుగుతే తప్ప, అనుభవిస్తే తప్ప ఆ దేవుణ్ణి మనము ఆరాధన చేయలేము. కాబట్టి యెహోవా విమోచించిన వారు ఆయనను ఆరాధన చేస్తారు. ఎవరి విమోచకుడు? దేని నుండి మనల్ని విమోచించినాడు? ఇది ఈరోజు ఆరాధన వర్తమానం. ఎవరి విమోచకుడు? యెషయా గ్రంథము 41వ అధ్యాయం 14వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 41 వర్స్ 14, చివరి లైన్, చివరి వచనం. యెషయా గ్రంథం 41వ అధ్యాయము 14వ వచనములోని చివరి లైను, నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. ఎవరి విమోచకుడు? విమోచింపబడిన వారు ఉదయకాలమున దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ఎవరి విమోచకుడు? పరిశుద్ధుడైన విమోచకుడు. ఆ విమోచకుడు పరిశుద్ధుడు. అయితే మనమెవరమండి? వ్యతిరేకం, పరిశుద్ధతకు వ్యతిరేకం. మనమెవరము? ఆయన పరిశుద్ధుడు. మనమెవరము? పాపులము, దౌర్భాగ్యులము, దిక్కులేనటువంటి వారము, అపవిత్రులము, దుష్టత్వములో ఉన్నవారు, పాపాంధకారములో ఉన్నవారు. అందుకే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి, అందరూ పాపులే. కాబట్టి ఈ పరిశుద్ధుడని విమోచకుడు పాపి అయినా నిన్ను నన్ను విడిపించినాడు. దేని నుండి విడిపించినాడు? దేని ద్వారా ఈ విడుదల విమోచన మనకు వచ్చింది? అందుకంటాడు కదా, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనము, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి. ఈ పరిశుద్ధ విమోచకుడు మనము పాపులుగా ఉండగా దేని నుండి మనల్ని విడిపించినాడు? పాపముల నుండి మనల్ని విడిపించినాడు. మన పాపముల నుండి ఈ పరిశుద్ధ విమోచకుడు మనల్ని విడిపించడానికి ఏమి కార్చినాడు? పరిశుద్ధ రక్తమును కార్చినాడు. ఎందుకు? నీ గురించి, నా గురించి ఆయన రక్తం కార్చవలసి వచ్చింది. ఎందుకు? నీ నా పాపముల నుండి ఆయన విమోచించవలసి వచ్చిందంటే అక్కడే ఉంది, మనలను ప్రేమించుచు. గుర్తుపెట్టుకో ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీవంటే ఎంతో ఇష్టం. నీవు దేవునికి సొత్తు. నువ్వు పాపంలో పడి చెడి నరకానికి వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు. అందుకే మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించినాడు ఈ పరిశుద్ధ విమోచకుడు. ఆయన విమోచించకుండా ఉంటే ఈరోజు మనకు రక్షణ లేదు. ఆయన రక్తము కార్చకుంటే ఈరోజు మనము విడిపించబడలేము. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ పరిశుద్ధుడైన విమోచకుడు పరిశుద్ధ రక్తము ద్వారా నీ నా పాపము నుండి విడిపించినాడు. ఎందుకంటే మనల్ని ప్రేమించినాడు. ఇర్మియా 31:3 ప్రకారం శాశ్వతమైన ప్రేమది. యోహాను సువార్త 13:1 ప్రకారము అంతము వరకు మనల్ని ప్రేమించిన ప్రేమ. కాబట్టి మారని ప్రేమ, మార్పు చెందిన ప్రేమ, దేవుని ప్రేమ, అగాపే ప్రేమ చేత, క్రీస్తు ప్రేమ చేత దేవుడు నిన్ను నన్ను ప్రేమించినాడు. కాబట్టి నీవు నేను పాపంలో పడి చెడి ఉండగా మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి తన రక్తము చెందించినాడు. ఎటువంటిది రక్తము? పేతురు భక్తుడు అంటాడు 1 పేతురు 1:19 నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్ల లాంటి క్రీస్తు రక్తము చేత. చదవండి అన్నమాట. 1 పేతురు 1వ అధ్యాయము 19వ వచనము. 1 Peter 1:19, 1 పేతురు 1:19. అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరి. మన వర్తమానము విమోచన గురించి.
పరిశుద్ధుడైన విమోచకుడు మనలను ప్రేమించినాడు కాబట్టి పాపంలో ఉన్న మనలను తన రక్తము ద్వారా విడిపించినాడు. ఎటువంటిది రక్తము? నిర్దోషమైన నిష్కలంకమైన గొర్రె పిల్లలంటే క్రీస్తు రక్తం. ఇది ఈ క్రీస్తు రక్తము ద్వారా నీకు నాకు విడుదల, విమోచన. ఒక రక్తము చిందించి ఆ రక్తములో మన ప్రతి పాపమును కడిగి మనల్ని విమోచించిన. అంతేనా? ఏమి పెట్టి ఆయన నిన్ను నన్ను విమోచించినాడు? మొట్టమొదటిగా తన ప్రాణము కార్చి విమోచించినాడు. రెండవదిగా ఏమి సమర్పించి, ఏమి తనకు తానుగా అర్పించి నీకు నాకు విడుదలిచ్చినాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనములో ఆయన పరిచర్య చేయడానికి రాలేదు కానీ పరిచారం చేయించుకోవడానికి రాలేదు కానీ పరిచర్య చేయుటకును. మత్తయి సువార్త 20:28. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఎవరిస్తారండి తన ప్రాణాన్ని? నీవు నీ భార్య గురించి ప్రాణం పెడతావా? నువ్వు నీ భర్త గురించి ప్రాణము పెడతావా? ఓ తల్లిదండ్రుల మీ పిల్లల గురించి మీరు ప్రాణం పెడతారా? ఓ పిల్లల మీ తల్లిదండ్రుల గురించి ప్రాణం పెడతారా? పెట్టమే. కానీ ఆయన మనల్ని ప్రేమించినాడు కాబట్టి మన పాపముల నుండి మనల్ని విడిపించడానికి తన ప్రాణము పెట్టి నిన్ను నన్ను విడిపించినాడు. ఒక క్రైస్తవుల గురించి ఆయన ప్రాణం పెట్టినాడా? ఒక తెల్లవారి గురించే, లేదంటే ఫలాని దేశం గురించే ఆయన ప్రాణం పెట్టినాడా? ఇంగ్లాండ్ వారి గురించి, అమెరికా వారి గురించి, ఫలాని క్రైస్తవుల గురించి ప్రాణం పెట్టినట్టు బైబిల్లో ఉందా? ఎవరి గురించి ప్రాణం పెట్టినాడు ఆయన? తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనములో ఆయన అందరి గురించి అని ఉంటుంది. మొదటి తిమోతి 2:6. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనేను. విమోచన ఒక క్రైస్తవులకే కాదు, ఆయన దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. కాబట్టి సర్వ మానవులు పాపముల చేత పడి చెడి ఉన్నారు కాబట్టి వారిని పాపముల నుండి విడిపించడానికి సర్వ మానవులను ఆయన ప్రేమించినాడు. అందుకే యోహాను సువార్త 3:16లో దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. కాబట్టి ఈ లోకములో ఉన్న మనుషులందరినీ ప్రేమించినాడు కాబట్టి వారి పాపముల నుండి వారిని విడిపించడానికి తన రక్తము కార్చినాడు. రెండవది తన ప్రాణము పెట్టి మానవులను విడిపించినాడు. ఆ మానవుల సముదాయములో నీవు ఉన్నట్లయితే, ఆ పరిశుద్ధ రక్తము ద్వారా నీకు విడుదల, విమోచన వచ్చినట్లయితే, ఆయన ప్రాణము పెట్టుట ద్వారా నీ పాపముల నుండి నీకు విడుదల వచ్చినట్లయితే, ఈ అనుభవం నీదైతే ఉదయకాలమున ఆ రక్తమును, ఆ ప్రాణమును ఒకసారి గుర్తుపెట్టుగా. నిర్దోషమైన నిష్కలంకమైన నిందారహితమైన క్రీస్తు రక్తం అమూల్యమైనది. అటువంటి రక్తము ద్వారా నీ ప్రతి పాపమును కడిగి పాపం నుండి విమోచించినాడు. తన ప్రాణము పెట్టి నీకు విడుదల, విమోచన ఇచ్చిన పరిశుద్ధుడైన విమోచకుని ఉదయకాలమున ఆరాధన చేద్దాం. రెండవది, హూ ఈజ్ దిస్ రిడీమర్? ఎవరి విమోచకుడు? సామెతల గ్రంథము 23వ అధ్యాయం 11వ వచనము. సామెతలు 23:11. ప్రావర్బ్స్ 23:11. సామెతలు 23:11. వారి విమోచకుడు బలవంతుడు. మొట్టమొదటిగా మన విమోచకుడు ఎవరు? పరిశుద్ధుడు. విమోచింపబడిన వారు ఆయనను ఆరాధన చేస్తారు. మన పరిశుద్ధుడైన విమోచకుడు పాపములో ఉన్న మనలను తన ప్రాణము పెట్టి రక్తము కార్చి మనల్ని విమోచించినాడు. దాన్ని బట్టి ఆరాధన చేద్దాం. రెండవది, ఎవరు ఈ విమోచకుడు? హూ ఈజ్ దిస్ రిడీమర్? ఈ విమోచకుడు బలవంతుడు. అంటే మనం ఎవరము? బలహీనులము, శక్తిహీనులము. మనకంటే బలవంతుడైన సైతాను చేతిలో మనము చిక్కుకొని ఉన్నాం. వాడి కీలు బొమ్మగా మనల్ని చేసినాడు. వాడి చెరలో మనము దాసులముగా ఉన్నాం. దాదాపు 430 సంవత్సరాల బానిస బ్రతుకులో ఫరో చేతిలో మ్రగ్గిపోయినారు, చెరలో ఉన్నారు ఇశ్రాయేలీలు. అటువంటి వారిని జ్ఞాపకం చేసుకొని ఆ దేవుడు రాయబడతా ఉంది నిర్గమాకాండము 2:24లో వారిని జ్ఞాపకము చేసుకొనెను. నిర్గమాకాండం 3వ అధ్యాయము 6-7 వచనములో వారు పెడుతున్న మొరను విన్నాడు, వారు పడుతున్న కష్టమును చూచి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనములో పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చినాడు. ఆకాశం మహాకాశములో పట్టజాలన్న గొప్ప దేవుడు ఆ రోజు నరుల మధ్యలోకి దిగి వచ్చి వారిని ఐగుప్తు చెర నుండి,
ఫరో నాయకత్వంలో నుండి వారిని విడిపించినాడు. ఈనాడు అటువంటి గొప్ప దేవుడు నీ దేవుడు మనల్ని వేటి నుండి విడిపించినాడు. ఈ బలవంతుడైన విమోచకుడు 107వ కీర్తన 2వ వచనం. కీర్తన 107:2. కీర్తన 107:2. విరోధుల చేతిలో నుండి ఆయన విమోచించినాడు. ఈ బలవంతుడైన విమోచకుడు విరోధి అయిన శత్రువైన సైతాను చేతిలో నువ్వు చిక్కుకొని ఉన్నావు. జిగటగల దొంగ ఊపిలో నువ్వు ఇరుక్కొని ఉన్నావు. విడిపించే విమోచకుడు లేడు. వాడు బలవంతుడు నీకన్నా శత్రువైన సైతానుడు. అటువంటి బందీ గృహంలో వాని చేతిలో కీలు బొమ్మగా ఉన్నావు. అటువంటి నీ దీనస్థితిని జ్ఞాపకం చేసుకొని బలవంతుడైన విమోచకుడు నీ పక్షమున వాడితో పోరాడి వాని చేతిలో నుండి నిన్ను విడిపించినాడు. కాబట్టి బలవంతుడైన విమోచకుని ఉదయకాలం ఆరాధించే. అయ్యా, శత్రువైన సైతాను చేతిలో నేను చిక్కుకొని ఉంటి, జిగట దొంగ ఊపిలో నేను ఇరుక్కుకొని ఉంటి, విమోచించేవాడు లేడయ్యా. అటువంటి నా దీనస్థితిని జ్ఞాపకం చేసుకుని నా పక్షమున నేను బలహీనంగా ఉన్నా, నా పక్షమున నాకన్నా బలవంతుడైన శత్రువుతో నువ్వు పోరాడి నువ్వు నాకు విజయం అనుగ్రహించినావయ్యా. ఏమిచ్చి నేను రాని తెలుసుకోగలుగుతాను ప్రభువా. ఇదిగో నా దీనస్థితి ఆరాధన. విరోధుల చేతిలో నుండి ఆ దేవుడు నన్ను విడిపించినాడు. ఎవరి విమోచకుడు? పరిశుద్ధుడైన విమోచకుడు. ఎవరి విమోచకుడు? బలవంతుడైన విమోచకుడు. ఎవరి విమోచకుడు? యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. బుక్ ఆఫ్ జోబ్ 19:25. యోబు గ్రంథము 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడు. ఎవరి విమోచకుడు? సజీవుడు. అలాగైతే మనం ఎవరు మనము? అకార్డింగ్ టు ఎఫెసియన్స్ 2:1. ఎఫెసీ 2:1 ప్రకారము పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారము. సజీవము లేదు మనకు. మన విమోచకుడు సజీవుడు. చచ్చిపడి ఉన్న మనలను ఆ దేవుడు లేపినాడు. అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్న మనలను క్రీస్తుతో మనల్ని బ్రతికించినాడు. ప్రేమైన సహోదరి సహోదరుడా, మన విమోచకుడు సజీవుడు. చచ్చిన మనల్ని ఆయన ఏం చేసినాడు? 103వ కీర్తన 4వ వచనం. సామ్ 103:4. కీర్తన 103 4వ వచనం. సమాధిలోని నిన్ను ప్రాణమును విమోచించుచున్నాడు. గుర్తుపెట్టుకుందాం, మన విమోచకుడు సజీవుడు. ఈనాడు నువ్వు సజీవుడుగా ఉన్నావంటే, ఈనాడు నువ్వు సజీవురాలుగా ఉన్నావంటే, నీ గొంతులో ఊపిరుందంటే, నువ్వు బ్రతికి బట్ట కట్టినావంటే కేవలము ఆయన సజీవుడు. కాబట్టి ఈనాడు ఈ కోవిడ్-19 కరోనా వైరస్ ద్వారా ఎంతమంది చనిపోయినారు, ఎన్ని కుటుంబాలు వారిని పోగొట్టుకుంటూ వచ్చి, ఎంతమంది ఏడుస్తూ ఉన్నారు, ఎంతమంది హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది మరణ పడకలో ఉన్నారు, ఎంతమంది ఐసీయూలో వెంటిలేటర్లలో ఉన్నారు. ఈనాడు నీవు నీ కుటుంబము సజీవ లెక్కలో ఉన్నారంటే కేవలం ఒకటే, ఆయన సజీవుడు. నిన్ను సృష్టించి నిన్ను రక్షించిన వాడు సజీవుడు. అందుకే సమాధిలో నుండి నీ ప్రాణం ఏం చేసినాడు? విమోచించాడు. ఆయన విమోచించుకోకుంటే ఈనాడు నువ్వు మట్టికి మట్టివై సమాధిలో ఉండవలసిన వారం. సమాధిలో ఉండవలసిన వారం. ఎంతోమంది నీకు తెలిసి తెలియని వారి దినాన్ని చెడుకోకుండా సమాధిలోనికి వెళ్ళినారు. ఆయన సజీవుడు కాబట్టి నీ ఎడల ఆయనకు దయ కనికరం ఉంది. కాబట్టి నువ్వు మట్టిలోనికి వెళ్ళకోకుండా, సమాధిలోనికి నువ్వు వెళ్ళకోకుండా నీ ప్రాణమును ఆయన ఏం చేసినాడు? విమోచించినాడు. మొట్టమొదటిగా ఈ భౌతికమైన ఈ మరణము నుండి సమాధిలోనికి నువ్వు వెళ్ళకోకుండా నిన్ను కాపాడినాడు. రెండవది ఆత్మీయ మరణం. రెండవ మరణము నుండి ఆయన నిన్ను కాపాడి నిత్య జీవములోనికి, నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి నన్ను దాటించినాడు. ఎందుకో తెలుసా? ఆయన ఎవరు? సజీవుడైన విమోచకుడు. కాబట్టి నేను మరణంలోనికి వెళ్ళలే, సమాధిలోనికి మనం దిగిపోలే, బ్రతికి బట్ట కట్టినాం, గొంతులు ఊపిరింది, దేవుని ఆరాధన చేయడానికి సిద్ధపడుతూ వచ్చినాం. కాబట్టి ప్రేమైన సహోదరు, అందుకే అంటాడు కదా, మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకోకుండా 116వ కీర్తన 8వ వచనము. మరణము నుండి 116:8. మరణము నుండి నా ప్రాణమును కన్నీళ్లు విడవకోకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదములను నువ్వు తప్పించినావు. మరణము నుండి, ఈ సమాధి, ఈ భౌతికమైన మరణము నుండి మనల్ని ఏం చేసినాడు? కాపాడినాడు. నిత్య మరణము నుండి మనల్ని తప్పించినాడు. ఈ లోక మరణము నుండి,
ఈ భౌతిక మరణము నుండి మనల్ని కాపాడినాడు, నిత్య మరణము నుండి నిత్య జీవంలోనికి మనల్ని దాటించినాడు. ఎందుకో తెలుసా? ఆయన సజీవుడైన విమోచకుడు. అందుకే యెషయాలో ఒక మాట ఉంటుంది, మన్ను నిన్ను స్తుతిస్తుందా. 38 యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18-19 వచనాలలో ఒక మంచి మాట ఉంటుంది చూడండి, గుర్తొస్తుంది. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 18-19 వచనం. పాతాళమున నీకు స్తుతి కలగదు, మృతి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపదు. సమాధిలోనికి దిగువారు నీ సత్యమును ఆశ్రయించు. సజీవులు కదా నిన్ను స్తుతించుదురు. ఈ దినమున నేను సజీవుడనే నిన్ను స్తుతిస్తా ఉన్నాను. ఎంత గొప్ప మాట అండి. ఈనాడు సజీవులుగా ఉన్నామంటే ఆయన సజీవుడైన విమోచకుడు. కాబట్టి మన్నులోకి మనం కలిసిపోయింటే ఈరోజు మనం ఆరాధన చేసే వాళ్ళము కాదు. మన్ను ఆయనను స్తుతించదు, సజీవులు ఆయనను స్తుతిస్తారు. కాబట్టి సజీవ లెక్కలో ఉంచిన దేవుని, సజీవుడైన విమోచకుని ఉదయకాలం ఆరాధన చేద్దాం. విమోచింపబడిన వారు ఆ మాట పలుకుతారు. ఏ మాట? అయ్యా పాపములో శాపములో పడి చెడిన నన్ను క్రీస్తు రక్తము, నిర్దోషమైన నిష్కలంకమైన నిందారహితమైన ఆ గొర్రెపిల్ల లాంటి క్రీస్తు రక్తము ద్వారా నా పాపములను నుండి నన్ను విమోచించినావు. నువ్వు ప్రాణము పెట్టి నన్ను విమోచించినావయ్యా, అందుకు నిన్ను స్తుతిస్తావు. అంత మాత్రమే కాదు, నేను బలహీనుణ్ణి, బలవంతుడైన శత్రువైన సైతాను చేతిలో కీలుబొమ్మగా చిక్కుకొని ఉన్నా, జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కుపోయి ఉన్నా, విడిపించేవాడు లేడు. నా యొక్క విమోచకుడు బలవంతుడు నీవే అయ్యా. బలవంతుడైన శత్రువైన సైతాను నా పక్షమున వానితో పోరాడి వాని చేతిలో ఉన్న నన్ను విడిపించినావు. విమోచకుడు అయిన బలవంతుడు నీవే అయ్యా. అయ్యా నా విమోచకుడా, నువ్వు సజీవుడవయ్యా. ఈనాడు నేను సజీవురాలుగా ఉన్నానంటే నువ్వు సజీవుడు. మరణంలోనికి నన్ను పంపించలే, సమాధిలోనికి ఎంతోమంది వెళ్ళిపోయినారు. ఈనాడు నేను సజీవు లెక్కలో ఉన్నానంటే కేవలం నువ్వు సజీవుడవు. అందుకే నన్ను సజీవునితో ఉంచు. మన్ను నేను స్తుతించదు, పాతాళం నీకు స్తుతి కలగదు. ఈనాడు నేను సజీవుడినై నిన్ను స్తుతిస్తున్నానంటే నీవు సజీవుడవు, సజీవుడమైన విమోచకుడు నీవే. ఈ 3 తలంపులను ఆధారం చేసుకొని వ్యక్తిగతంగా దేవుణ్ణి ఆత్మతో సత్యం యథార్థంగా ఆరాధించుదుము గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములండి. బెల్గాములో ఉన్న బేతేలు సంఘ కాపరులకు, విశ్వాసులకు, ప్రతి కుటుంబ విశ్వాసులకు వ్యక్తిగతంగా మా కుటుంబముగా మీ అందరికీ శుభాభివందనములు తెలియజేస్తూ ఉంటున్నాం. మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నామని తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాం. మీరు మా గురించి కూడా ప్రార్థన చేస్తున్నారని విని ఎంతగానో ఆనందిస్తూ ఉంటున్నాం. ఒకరి గురించి ఒకరు ప్రార్థన చేసుకుంటూ, ఒకరి భారములు ఒకరు భరించుతూ, దేవుని రాకడ కొరకై సార్వత్రిక సంఘములో, వ్యక్తిగత సంఘములుగా, కుటుంబాలుగా, వ్యక్తులముగా మనము సిద్ధపడవలసిన వారమై ఉన్నాం. ప్రభుదినం, పరిశుద్ధి దినం ఇంతవరకు విమోచింపబడిన మనము విమోచకుని జ్ఞాపకం చేసుకుంటూ అనుభవపూర్వకముగా దేవుని ఆరాధన చేస్తూ వచ్చినాం. ఆరాధన 2వ భాగమైన పరిశుద్ధ బల్లలోనికి ప్రవేశించక మునుపు మనము పరీక్షించుకోవాలా. ఆ బల్ల మీద 2 గుర్తులు ఉన్నాయి. ఒకటి ఆయన శరీరముకు సాదృశ్యంగా ఉన్న అప్ప, రెండవది ఆయన రక్తమునకు సాదృశ్యంగా ఉన్న ద్రాక్షారసం. అవి దేన్ని సూచిస్తూ ఉన్నాయంటే దేవుని ప్రేమను తెలియపరుస్తూ ఉన్నాయి. దేవుడు నాయడలో చూపిస్తూ వచ్చిన ఆగాపే ప్రేమ, దేవుని ప్రేమ, మారని ప్రేమ, మార్పు చెందని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, విడవని ఎడబాయనటువంటి ప్రేమకు గుర్తులుగా ఉన్నాయి. వాటిని మనము తీసుకుంటున్నప్పుడల్లా మనము ఆయన ప్రేమను గుర్తు చేసుకోవాలి. దౌర్భాగ్యులమైన మనలేడల, పాపులైన మనేడల, చేతగాని వారమైన మనేడల, దేవునికి దూరస్తులైన మనేడల, ఆ దేవుడు చూపిస్తూ వచ్చిన ఆ దైవికమైన ప్రేమ
గురితే ఆయన శరీరము రక్తం. వాటిలో మనము పాలు పొందక మునుపు మనలను మనము వాక్యపు వెలుగులో పరీక్షించుకోవాలి. వాక్యమైన అద్దము ముందు నిలబడితే మనలో ఏముంది తెలిసిపోతుంది. ఆంతరంగికంగా, ఆధ్యాత్మికంగా బయట ఏదైనా మచ్చ మరక ఉంటే అద్దం దగ్గర నిలబడితే మనకు ఈజీగా తెలిసిపోతుంది. అప్పుడు మనము తుడుపుకుంటాం, సెటరేట్ చేసుకుంటాం. ఆధ్యాత్మికమైన విషయాలు, ఆత్మీయమైన విషయాలలో ఎక్కడ మచ్చ మరక ఉంది, మామూలు అద్దం దగ్గర నిలబడితే బాహ్యంగా ఉన్నవి కనిపిస్తాయి. ఆధ్యాత్మిక అంతరంగంగా లోపట ఉన్న మచ్చ మరక డాగు నీకు కనపడాలంటే వాక్యమైన అద్దం ముందు నిలబడాలని నీవు నేను, అప్పుడే తెలుస్తాయి. అప్పుడు ఆయన రక్త ప్రోక్షణ కిందికి వస్తే ఆ రక్తము మనం కడగబడుతాం, యోగ్యముగా పరిశుద్ధ బలలో పాలకుంపులు పొందుతాం. రైతు నాతో కలిసి రండి. 1 కొరింథీ 11వ అధ్యాయము 28వ వచనాన్ని మనము చదువుకుందాం. 1 Corinthians chapter 11 and verse 28 ప్లీజ్. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలా. సెల్ఫ్ ఎగ్జామినేషన్ మ్యాండేటరీ. నేను నిన్ను పరీక్షించడం, నువ్వు పక్కన వాళ్ళని పరీక్షించడం, వాళ్ళు నన్ను పరీక్షించడం కాదు, నన్నుగా నేను పరీక్షించుకోవాలి. మనల్ని మనము పరీక్షించుకుందాం. ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకుని యోగ్యంగా పరిశుద్ధ బలలో పాల్గొంపులు పొందాలి. మన వాక్య ధ్యానం కొరకై అపోస్తలుల పౌలు గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుల పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మీ భాగాలను మీ ఇళ్లలో మీ భాషలో ఉన్న బైబిల్లో నుండి ఈ వచనాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. గలేషియన్స్ చాప్టర్ 4 and verse 19. గలతీ 4:19 మనం చదువుకుందాం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. దగిలిన దేవుడు చదివిన ఈ లేఖన భాగములను ద్వారా మనతో మాట్లాడి మనలను సరిచేసి మనలను పరిశుద్ధపరిచి యోగ్యముగా పరిశుద్ధ బలలో పాలుపంపులు పొందడానికి సహాయపడలాగున ప్రార్థనలు అనే వైపు చూద్దాం. మోకరించగలిగిన మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమ కలిగిన పరలోకమున్న మా తండ్రి, నమ్మకమైన దేవా, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మారిన దేవా, మార్పు చెందిన దేవా, యుగ యుగములు సజీవుడున్న దేవా, మహిమగల దేవా, మహోన్నతుడిన దేవా, ఆకాశ మహాకాశములు పట్టజాలని మా గొప్ప దేవా, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ పుణ్య పావన నామమున మరొకసారి మీ ప్రియమైన బిడ్డలతో కలిసి నేను కూడా ఆత్మతో సత్యంతో యథార్థంగా ఆరాధన చేయడానికి నాతో మాట్లాడుతూ వచ్చిన మీ లేఖన భాగాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విమోచింపబడిన వారు ఆ మాట పలుకుదురుగాక. ప్రభా తండ్రి, పాపముల చేత అపరాధముల చేత నేను ఉన్నప్పుడు ప్రభా తండ్రి నా విమోచకుడుగా మీరు ఉంటూ వచ్చినారు. ప్రభా, పాపిగా ఉన్న నన్ను పరిశుద్ధుడైన విమోచకుడుగా మీ పరిశుద్ధ రక్తము నా ప్రతి పాపమును కడుగుతూ వచ్చింది. నా పాపముల నుండి నన్ను విడిపించిన పరిశుద్ధ విమోచకుడు అయినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రాణము పెట్టి నన్ను విమోచించిన అందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. నా విమోచకుడు బలవంతుడు. బలవంతుడైన శత్రువైన సైతాను చేతిలో చెరలో బలహీనంగా నేను ఉంటిని. విడిపించే విమోచకుడు నాకు లేడు. అటువంటి నా దినస్థితిని జ్ఞాపకం చేసుకుని బలవంతుడైన విమోచకుడుగా బలవంతుడైన సైతాను చేతుల నుండి నన్ను విడిపించినందుకు మీకు వందనాలు. నా పక్షమైన వాడితో పోరాడి వాడి చెరలో ఉన్న నాకు విడుదల విమోచన దయచేసిన బలవంతుడైన నా విమోచకుడైనందుకు మీకు వందనాలు. నా విమోచకుడు సజీవుడవు. అనయ్యా, పాపముల చేత అపరాధము చచ్చిపడి ఉంటిని. అటువంటి నిత్య మరణము నుండి నిత్య జీవములోనికి సజీవుడైన విమోచకుడుగా నా జీవితంలో అరుదించినందుకు మీకు వందనాలు. అంత మాత్రమే కాదు, ఈ దినాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి భౌతికంగా శరీర మరణము చేత ఎంతోమంది సమాధిలోనికి వెళ్ళినారు, మట్టికి మన్ను అయిపోయినారు. నన్నైతే సజీవ లెక్కలో ఉంచినారు, నా గొంతులు ఊపిరించినారు, బ్రతికి బట్ట కట్టే గొప్ప ధనతను గ్రహించినాడు. సమాధులను వెళ్ళకోకుండా నా ప్రాణమును మీరు కాపాడినందుకు మీకు వందనాలు.
ఏమిచ్చి మీరు అన్నీ తీర్చుకోలేక ఈ కొద్ది స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటూ మరోసారి ప్రభా మీ బల్ల చుట్టూ చేరి వచ్చుంటున్నాం. ప్రభా చదివిన వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించండి. మీ వాక్యం చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని సంధించండి, మాకు బుద్ధి చెప్పండి, మనోనేత్రములు వెలిగించండి. ప్రభా యోగ్యముగా పరిశుద్ధ బల్లలో పాలుపంపులు పొందడానికి పరలోక సంబంధమైన ప్రతి హెచ్చరిక మేము పాజిటివ్గా స్వీకరించడానికి మంచి మనసు మాకు దయచేయమని వింటున్న వారితో ప్రభా తండ్రి కార్యము చేయమని అంధకార శక్తులను బంధిస్తూ ప్రభా తండ్రి ఈ యొక్క ఆన్లైన్ ద్వారా ప్రపంచము నలుమూలలా ఈ దినాలలో జరుగుతున్న పరిచర్యను మీరు జ్ఞాపకము చేసుకునవలసిందిగా ప్రార్థిస్తూ హెబ్రోన్ అనుబంధ సంఘాలలో, కర్ణాటకలో అనుబంధ సంఘాలలో జరుగుతున్న ప్రతి పరిచర్యను మీరు జ్ఞాపకం చేసుకున్నామని ప్రభా ఈ ప్రాంతంలో మీరు ఏర్పాటు చేసుకున్న మీ స్థానిక సంఘమైన, మీ స్వాస్థ్యమైన, ద్వీప స్తంభమైన బేతేలు ప్రార్థన మందిరాన్ని బట్టి మీ కొందనాలు బెల్గాంలో మీరు స్థాపించి కొనసాగించి ప్రారంభిస్తూ వచ్చినారు. జరుగుతున్న ప్రతి పరిచర్యను ముద్రని బలపడతం చేయండి. ప్రతి ఒక్క విశ్వాస కుటుంబ అవసరాలకు మీ నామం తీర్చండి. ఈ దినాల్లో ఉన్నటువంటి ప్రతికూల పరిస్థితి కరోనా నుండి మీ ప్రేమైన బిడ్డలు మీరు భద్రపరిచి కాపాడుతూ రావాల్సిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొని చుట్టున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధ బలలో యోగ్యముగా పాలు పంపులు పొందాలి. అయోగ్యముగా పాలు పంపులు పొందితే శిక్ష ఉంటుంది. బలహీనమైపోతాం, రోగులమైపోతాం, నిద్రావస్థలోనికి వెళ్ళిపోతాం. కాబట్టి ఆయన ప్రేమకు గుర్తుగా ఉన్న వాటిలో మనము యోగ్యముగా పాలు పంపులు పొందాలంటే యోగ్యుడైన ఆయన దగ్గరికి వెళ్ళాలి. వాక్యమైన అద్దం ముందు నిలబడితే మనలో ఉన్న మస్టు మైల డాగు కనపడుతుంది. కాబట్టి అపోస్తలుడైన పౌలు ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొని అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రని త్రాగాలన్నాడు. పరీక్షించుకోవాలి. ఏం పరీక్షిస్తుంది? దేవుని వాక్యం మనల్ని పరీక్షిస్తుంది, దేవుని స్వరము మనల్ని పరీక్షిస్తుంది, దేవుని రక్తం మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా ఆయన రక్తంలో మనము పరిశుద్ధపరచబడక మునుపు పరీక్షకు గురి కావాలి, పరీక్షింపబడాలా. ఆయన చేత మనం పరీక్షించాలి, వాక్యముతో మనం పరీక్షించబడాలి. కాబట్టి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో నా పిల్లలారా క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన కలుగుతుంది. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని స్థాపిస్తూ వచ్చినాడు. వాళ్ళు పరిశుద్ధులు, నిర్దోషమైన వారు, నిష్కలంకమైన వారు, నిందారహితులుగా జీవించవలసిన సంఘం. ఈ సంఘం అంటే కాల్డ్ అవుట్ పీపుల్, గ్యాదరింగ్ పీపుల్, సపరేటెడ్ పీపుల్. పాపం నుండి ప్రత్యేకించినాడు, సంఘముగా సమకూర్చినాడు. ఇప్పుడు గలతీలో పరిశుద్ధులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నారు, దేవుని పరిచారకులు ఉన్నారు, దేవుని బోధకులు ఉన్నారు, పరిచర్య చేసే సేవకులు ఉన్నారు. వీళ్ళంతా కలిపి సంఘము, గలతీ సంఘం. ఆ గలతీ సంఘాన్ని ప్రసవ వేదనతో అపోస్తలుడైన పౌలు దేవుని కొరకై ప్రయాసతో కన్నాడు. ప్రసవ వేదన కన్న తల్లులకు ప్రసవ వేదన అంటే తెలుస్తుంది. ఎంతో బాధతో, నొప్పితో కూడుకున్నటువంటి వేదన ఆ క్షణం, ఆ గడియలో. అటువంటి ప్రసవ వేదనతో సంఘాన్ని అపోస్తలుడైన పౌలు కన్నాడు, స్థాపించినాడు. పరిచర్య కొనసాగుతూ ఉంది. రోజులు వారాలు, నెలలు, సంవత్సరాలై కొలది పరిశుద్ధులుగా ఉండవలసిన సంఘం, పవిత్రంగా ఉండవలసిన సంఘం ఆనాడు ఏమైపోయింది? చెదిరిపోయింది. అపవిత్రత వచ్చింది. పరిశుద్ధులలోనే అపవిత్రమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. సంఘమే పేరుకు పరిశుద్ధ సంఘమే, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారే, పరిశుద్ధ సమాజంగా సమకూర్చబడిన వారే, దేవుని ప్రజలైన వారే, యాజక సమూహమే, దేవుని సొత్తైన ప్రజలే, ఏర్పరచబడిన వంశమే. కానీ రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు కొలది వారి ఆత్మీయ జీవితము అడుగంటిపోయింది. ముందున్నటువంటి ప్రేమ లేదు, ముందున్నటువంటి ఆసక్తి లేదు. పవిత్రమైన జీవితం జీవించవలసిన, పరిశుద్ధంగా ఉండవలసిన వారు, దేవుని ప్రజలు అపవిత్రులుగా తయారైపోతూ వచ్చినారు. ఆ సంఘం గురించి, ఆ పరిశుద్ధుల గురించి, ఆ దేవజనుల గురించి అపోస్తలుడైన పౌలు విన్నప్పుడు రాస్తా ఉన్నాడు. 4వ అధ్యాయానికి వచ్చినప్పుడు, మీ గురించి నేను విని నాకు మరలా ప్రసవ వేదన వస్తుంది. ఒకప్పుడు ప్రసవ వేదనతో, ఎంతో నొప్పి, బాధతో మిమ్మల్ని నేను కన్నా, ఆత్మీయంగా మిమ్మల్ని స్థాపించిన,
మీకు పరిచయం అప్పచెప్పిన జీవన దేవుని సంఘంలో మీరు ఎలాగుండాలో అన్ని విషయాలు మీకు చెప్పిన. ఈనాడు మీ గురించి నేను వింటున్నప్పుడు, మీ గురించి నేను సాక్ష్యము వింటున్నప్పుడు, మీ గురించి నేను చూస్తున్నప్పుడు, మిమ్మల్ని చూస్తున్నప్పుడు నాకు మరలా ప్రసవ వేదన. ఎందుకు అగైన్ మరలా ప్రసవ వేదన వస్తుంది? ఈనాడు మనలను యేసుక్రీస్తు ప్రభువు ప్రసవ వేదనతో మనల్ని కొన్నాడు, తన రక్తం పెట్టి, తన ప్రాణం పెట్టి మనల్ని విమోచించినాడు. ఇప్పుడు ఆయన బిడ్డలము, ఆయన సొత్తు, ఆయన ప్రజలము, ఏర్పరచబడిన వంశము, రాజులని యాజక సమూహంగా మనల్ని జీవన దేవుని సంఘమును సమకూర్చినాడు. ఇప్పుడు మనల్ని చూస్తే రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు అయిపోయింది. మన ఆత్మీయ జీవితం ఎట్లుంది? ఆ దేవుడు ఆకాశం నుండి వంగి తొంగి మధ్యాహ్నం వేళలో చూసినప్పుడు మనలో ఆయన కోరిన పవిత్రత లేదు, మనలో ఆయన కోరిన నిజమైన ఆత్మీయ జీవితము లేదు. అందుకే ఆయన మరలా ఏడుస్తూ ఉన్నాడు. ప్రసవ వేదన కన్న తల్లిని అడిగితే చెప్తుంది, ఆ ప్రసవ వేదన సమయంలో ఏడుస్తుంది, కన్నీరు గాడుస్తుంది. ఆ నొప్పి బాధకు తట్టుకోలేక అబ్బా అమ్మా అంటుంది. ఈనాడు మనల్ని అంత వేదనతో యేసుక్రీస్తు తన రక్తము పెట్టి, ప్రాణం పెట్టి మనల్ని కొన్నాడు. ఇప్పుడు మనల్ని చూస్తున్నప్పుడు, మన గురించి వింటున్నప్పుడు మరలా ఆ నొప్పి మనం తీసుకుని వచ్చి, ఎందుకు మరలా ఆ నొప్పి? ఎందుకు అపోస్తలుడు పౌలు ఆ మాట అంటున్నాడు? ఎందుకు? మొదటి అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం, గలేషియన్స్ చాప్టర్ 1:6, క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచిపెట్టినారు. గలతీయ సంఘంలోని విశ్వాసులు సంఘం ఏం చేసింది? యేసు క్రీస్తును విడిచిపెట్టినారు, పిలిచిన వానిని విడిచిపెట్టినారు. మనం కూడా పిలిచిన వానిని విడిచిపెట్టినాం. సంఘమే, సంఘస్థులమే, విశ్వాసులమే, పరిశుద్ధులమే, దేవుని బిడ్డలమే. కానీ ఒకప్పుడు దేవుడు మనల్ని పిలిచినాడు. పాపములో, శాపములో, అంధకారంలో పడి చెడి ఉండగా మత్తయి సువార్త 11:28 ప్రకారము, ప్రయాసపడి భారముతో ఉన్నటువంటి వారులారా, కమ్ టు మీ, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తా అని పేరు పెట్టి పిలిచినాడు. యెషయా గ్రంథం 43:1లో యాకోబును పేరు పెట్టి పిలిచినాడు, అబ్రహామును పిలిచినాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో 1వ వచనంలో, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఒకప్పుడు నిన్ను పేరు పెట్టి పిలిచినాడు. ఆ పాపం నుండి, శాపం నుండి తన రక్తంతో కడిగి మనల్ని విమోచించినాడు, సంఘముగా సమకూర్చినాడు. ఇప్పుడు పేరు పెట్టి పిలిచిన ఆ పిలుపును నేను విడిచిపెట్టినాం. పిలిచిన పిలుపును విడిచిపెట్టినాం. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈనాడు విడిచిపెట్టలేదా? నీవు ఆ యేసుక్రీస్తుని విడిచిపెట్టలేదా? ఆ తండ్రిన దేవుణ్ణి నేను విడిచిపెట్టినా. పిలిచిన పిలుపును నిరర్థకం చేసిన. ఒకప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉండగా మనల్ని దేవుడు పిలిచినాడు. అది నమ్మకమైన పిలుపు, ఉన్నతమైన పిలుపు, పరలోక సంబంధమైన పిలుపు, తేజోవాసులుగా ఉండడానికి పిలిచిన పిలుపు, పరిశుద్ధమైన పిలుపు. అది అటువంటి ఉన్నతమైన, పరలోక సంబంధమైన, పరిశుద్ధమైన, తేజోవాసులుగా ఉండడానికి పిలిచిన ఆ నమ్మకమైన పిలుపును నేను విడిచిపెట్టినాం. తిరిగి పాత స్వభావానికి లోనైపోయినాం. కుక్క తన వాంతికి మరలినట్టుగా, కడుగబడిన పంది తిరిగి బురదలో పొరలినట్టుగా నేను ఆత్మీయ జీవితం ఉంటూ వచ్చి, ప్రియమైన సహోదరి సహోదరుడా, విడిచిపెట్టినాం. ఇంకా పిలుపును అందుకోకుండా ఉన్నావా? ఇంకా ప్రయాసంతో, పాప భారంతో ఉన్నావా? ప్రియమైన అయ్యా అమ్మా, ఇంకా రక్షణ మారు మనసు లేక నువ్వు ఉన్నావు కదూ. ఈ లాక్డౌన్ దినాలలో దేవుడు నిన్ను బందీగా పెట్టినాడు, నిన్ను గృహంలో బంధించినాడు. ఎందుకో తెలుసా? నువ్వు రక్షణ పొందాలని, నువ్వు మారు మనసు అనుభవంలోనికి రావాలని దేవుడు ఇన్ని నెలలు నిన్ను ఇంట్లోనే పెట్టి ప్రతిరోజు దేవుని స్వరం ద్వారా నీతో మాట్లాడుతూ ఉంటే, దేవుడు నిన్ను పిలుస్తూ ఉంటే, ఆ పిలుపును నువ్వు నిరర్థకం చేస్తావా? వద్దు. ఈరోజు ఇంట్లో, రేపు మంటలో, ఏ రోజు ఏం సంభవిస్తుందో నీకు తెలియదు. గుర్తుపెట్టుకుందాం. నీ పైన తిరుగుతున్న ఫ్యాను గ్యారంటీ ఉంది, నువ్వు నడుపుతున్న స్కూటర్కు, కారుకు వారంటీ ఉంది, నువ్వు కట్టుకున్న వాచ్కి, నీ జేబులో ఉన్న సెల్ ఫోన్కు, నీ మిక్సీకి, వాషింగ్ మిషన్కు, ఫ్రిడ్జ్కు, ప్రతి దానికి వారంటీ గ్యారంటీ ఇచ్చింది. కానీ వారంటీ గ్యారంటీ లేదు నీ నా జీవితానికే. ఈనాడు ఎందుకు ఈ కరోనా వైరస్ వచ్చింది? నువ్వు బాగుపడాలని, నువ్వు రక్షణ పొందాలని. గుర్తుపెట్టుకో. రక్షణ పొందుకోకుండా ఈ లోకాన్ని వదిలిపెడితే
క్రీస్తును కలుగుకోకుండా నీవు ఈ లోకాన్ని వదిలిపెడితే క్రీస్తు లేని నిత్య నరకం ఉంది, అగ్నిగుండం, పాతాళం, యాతన ఉంది, అక్కడ తట్టుకోలేవు. అందుకే దయదలిచిన దేవుడు, నీ మేలును కోరిన దేవుడు పిలుస్తూ ఉన్నాడు. పరలోక సంబంధమైన పిలుపు ఇది, ఉన్నతమైన పిలుపు ఇది, దేవుని పిలుపు ఇది. ఈ పిలుపుని అందుకోవా. నీ పేరు తెలుసు, నీ ఊరు తెలుసు, నీ ఆధార్ కార్డు అంతా ఆయనకు తెలుసు. గుర్తుపెట్టుకో, ఆ ప్రేమ కలిగిన దేవుడు ప్రేమ పిలుపుతో నిన్ను పిలుస్తూ ఉన్నాడు. భారంతో ఉన్నావు కదూ, అప్పుల భారముతో సతమతమవుతున్నావు కదూ, నిరుద్యోగం అనే భారముతో ఉన్నావు కదూ, కన్నీరు కార్చి ఏడ్చి అలసిపోయినావు కదూ. ప్రేమైన సహోదరి సహోదరుడా, గొడ్రాలన్నటువంటి భారముతో ఉన్నావు కదూ, అనారోగ్యమైన భారంతో ఉన్నావు కదూ, అప్పులు సులుగుండమనే భారంతో ఉన్నావు కదూ, చదువులో ఫెయిల్ అయిపోయినామని భారంతో ఉన్నావు కదూ. నీ భారం ఏదైనా, నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, ఆ భారం నుండి నీకు విడుదల విమోచన దయచేసే దేవుడు నిన్ను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు పేరు పెట్టి. ప్రేమైన సహోదరి, పిలుపునందుకో. ఎన్ని రోజులు యేసుక్రీస్తు లేకుండా జీవిస్తాం? ఎన్ని రోజులు చూడు, ఎంతమంది చనిపోతూ ఉన్నారు కరోనా వచ్చి. ఈనాడు నీకు కరోనా రాలేదంటే, నీ కుటుంబానికి కరోనా రాలేదంటే ఒకటే కారణం, నువ్వు బాగుపడాలని, నువ్వు రక్షణ పొందాలని దేవుడు నీకు ఇంకా ఆయుష్ పొడిగించినాడు. నువ్వు నశించి నరకాన్ని వెళ్ళుట దేవునికి ఏమాత్రం ఇష్టం లేదు. మధ్యాహ్నం వేళలో నువ్వు ఉన్న చోటున, అయ్యా భారం భరించలేకున్నాయా, ఈ గొడ్రాలు భారం భరించలేకున్నాయా, ఈ పెళ్లి కానీ లోటు తీర్చలేకున్నానయ్యా, అయ్యా ఈ అప్పుల సుడిగుండంలో చితికిపోయినానయ్యా, ఈ నిరుద్యోగ జీవితము ఇంకెన్ని రోజులు, ఈ ఫెయిల్ జీవితం ఎన్ని రోజులు, ఒక్కసారి నన్ను దయదలిచయ్యా, ఒక్కసారిని ఆ దేవుని దగ్గర నువ్వు పశ్చాత్తాపంతో నీ పాపముల కొరకే ప్రాధేయపడితే యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి పరిశుద్ధపరుస్తుంది. ఈ లోకం వదిలిపెట్టిన తర్వాత ఏ రోజైనా మనం ఈ లోకం వదిలిపెట్టాల్సిందే. కరోనా వచ్చినా రాకపోయినా ఏ రోజైనా ఈ లోకం వదిలిపెట్టాలి. ఈ లోకం వదిలిపెట్టక మునుపు క్రీస్తును సొంత రక్షణను అంగీకరించు, లేకపోతే నిత్య నరకం నీ కొరకే కాసుకొని ఉంది. అది ఆరని అగ్నిగుండం, అది పురుగు చావదు, అగ్ని ఆరదు, మహావేదన భయంకరమైనటువంటి స్థలం అది. కాబట్టి ప్రేమైన సహోదరి సహోదరుడా, యేసుక్రీస్తు ప్రేమతో నిన్ను పిలుస్తావు. ప్రేమను పొందుకుని పిలువబడిన మనము, విశ్వాసులైన మనము ఈనాడు ఆ పిలుపుని విడిచిపెట్టి, ఆ దేవుని విడిచిపెట్టి తిరిగి పాత స్వభావానికి వెళ్ళిపోయిన కారణాన్ని బట్టి ఆ రోజు గలతీ సంఘం ఎడల అపొస్తలుడైన పౌలుకు మరలా ప్రసవ వేదన కలుగుతున్నట్టు ఈనాడు మన ఎడల మనల్ని కొన్న ఆ యేసుక్రీస్తు ప్రసవ వేదన పడుతూ ఉన్నాడు. రెండవది, ఇదే గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము చివరి భాగం, మనుషులను సంతోషపెట్టువాడనైతే. ఈ గలతీ సంఘం ఏం చేస్తుంది? మొట్టమొదటిగా దేవుని పిలుపును నిర్లక్ష్యం పెట్టింది, పిలుపుని విడిచిపెట్టి. రెండవది, మనుషులను సంతోషపెట్టే కార్యాలు ఆ సంఘంలో జరుగుతూ ఉన్నాయి. మనుషులను సంతోషపెడుతూ ఉంది ఆ సంఘం. అందుకే ప్రసవ వేదన. ఈనాడు నేను మనుషులను సంతోషపెట్టడం లేదా? మనుషుల మాట వింటూ ఉన్నాం. దేవుని మందిరములో దేవుని ప్రజలముగా ఎవరి మాట వింటూ ఉన్నాం? ఎవరు చెప్పింది చేస్తూ ఉన్నాం? మనుషులు చెప్పింది చేస్తూ ఉన్నాం. మనుషులు మెప్పు కొడుతూ ఉన్నాం. మనిషి చెప్పింది చేస్తే మనిషి నాకు ఏదో ఇస్తాడు. ఆయన చెప్పింది చేస్తే నాకు పులిపిటి వస్తుంది. ఆయన చెప్పింది చేస్తే నేను పాటలు పాడచ్చు. ఆయన చెప్పింది చేస్తే నేను బోధించవచ్చు. ఆయన చెప్పింది చేస్తే నేను అధికారం చలాం చేయొచ్చు. ప్రేమైన సహోదరి, మనిషి కాదు నిన్ను రక్షించింది. మనిషి కాదు నీ కొరకే ప్రాణం పెట్టింది. మనిషి కాదు నీ కొరకే పరలోకంలో స్థలం సిద్ధపరుస్తూ ఉన్నది. నిన్ను ప్రేమించింది, నీ కొరకే రక్తం కార్చింది, నీ కొరకే మరణించింది, నీ కొరకే తిరిగి లేచింది, నీకు రక్షణ ఇచ్చింది యేసుక్రీస్తు. మనిషి కాదు. ఎందుకు మనిషికి తలొగ్గుతావు? ఎందుకు మనిషి చెప్పింది వింటావు? మనిషి ఈరోజు బాగుంటాడు, రేపు నువ్వు అతను చెప్పింది వినకపోతే ఉన్నది నీ దగ్గర నుండి తీసివేసుకుంటాడు. మనిషి ఇచ్చిన అధికారము కొన్ని రోజులే, గుర్తుపెట్టుకో. మనిషి ఇచ్చింది ఏదైనా తాత్కాలికమైనదే. ఆయన బలిష్టమైన బావు కింద దీనుడిపై తగ్గించుకో, కిన్నుడుగా ఉండు. తగిన సమయంలో ఆయన హెచ్చిస్తాడు. ఆయన ఇస్తే ఎవరు తీసివేయలేరు. మనుషులు నీకు ఏదైనా ఇస్తే
అదే మనిషి నీకు తీసివేస్తాడు. ఇచ్చిన మనిషి నీ చేతుల నుండి తీసివేస్తాడు, అధికారమైన ఏదైనా సరే. గుర్తుపెట్టుకుందాం. మనుషులను సంతోషపెట్టద్దు. నీ భర్తను సంతోషపెడుతున్నావా? నీ భార్యను సంతోషపెడుతున్నావా? నీ తల్లిదండ్రులను, నీ పిల్లలను, తోటి విశ్వాసులను, సేవకులను నువ్వు సంతోషపెడుతున్నావు కదూ. అందుకే దీన్ని బట్టే నేను మనుషులు సంతోషపెట్టడాన్ని బట్టే దేవుడు ఏడుస్తూ ఉన్నాడు. ఆయనకు మరలా ప్రసవ వేదన కలుగుతా ఉంది. గుర్తుపెట్టుకుందాం. మనుషులను సంతోషపెట్టద్దు. కుటుంబంలో, వ్యక్తిగతంగా, దేవుని విషయాలలో, సంఘంలో, సార్వత్రిక ఎక్కడైనా సరే నిన్ను పిలిచింది నమ్మకమైన వాడు యేసుక్రీస్తు. నిన్ను రక్షించింది మనిషి కాదు, దేవుడు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు, దేవునికి విధేయుడుగా ఉన్నాడు. కాబట్టి ఆ సంఘము మొట్టమొదటిగా దేవుని పిలుపుని విడిచిపెట్టింది. ఆ గలతీ సంఘము మనుషులను సంతోషపెట్టే పరిచయం అక్కడ జరుగుతూ ఉంది. దేవుని పక్కన పెట్టేసిన, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత లేదు, దేవునికి ఇవ్వవలసిన గౌరవ మర్యాదలు లేవు. అక్కడ మనిషి దేవుని స్థానంలోకి వచ్చేసినాడు. దేవుని పక్కన పెట్టేసి అంత మనిషి ఉంది. మనుషుల వ్యవహారం జరుగుతూ ఉన్నాయి. మనుషులు చెప్పిందే వేదం అయిపోయింది అక్కడ. ప్రేమైన సహోదరి, ఎప్పుడైతే మనిషి అక్కడ ప్రాముఖ్యత ఉంటాడో దేవుడు వేడైపోతాడు. దేవునికి అన్ని విషయాలలో దేవుడే మనకు అధికారిగా ఉండాలి. వ్యక్తిగతంగా అయినా, కుటుంబంగా అయినా, సంఘమైనా దేవుడే మనకు రాజుగా ఉండాలి. దేవుడే మనకు ప్రభువుగా ఉండాలి. ఆయన అధికారం కింద, ఆయన ప్రభుత్వం కింద, ఆయన శిరసత్వం కింద నీ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘముగా ఉంటే తప్ప ఆధ్యాత్మికమైన విషయాలలో అభివృద్ధి ఉండదు. గుర్తుపెట్టుకుందాం. మనుషులను సంతోషపెట్టాలి. నేను మనుషులను సంతోషపెట్టడానికి కారణాన్ని బట్టి ఈనాడు సార్వత్రికంగా, స్థానికంగా, కుటుంబాలలో, వ్యక్తిగతంగా సంతోషము లేదు. ఒకేటే కారణం, మనిషి కనబడుతూ ఉన్నాడు, మనిషి మెప్పు కొడతా ఉన్నాడు. దేవుని పక్కన పెట్టేసింది స్థానిక సంఘమైన, కుటుంబాలైనా, వ్యక్తిగతంగా, సార్వత్రికంగా అయినా. అందుకే దేవునికి ప్రసవ వేదన వస్తూ ఉంది. గుర్తుపెట్టుకుందాం. పరిశుద్ధ బాలలో పాల పంపులు పొందక మునుపు నువ్వు ఎవరిని సంతోషపెట్టినావు? గత వారం ఎవరిని సంతోషపెట్టినావు? ఎవరి మాట విన్నావు? ఎవరు చెప్పింది చేసినావు? దేవుని మాట విన్నామా? దేవుడు చెప్పింది చేసినామా? లేకుంటే నీ భార్య చెప్పింది, నీ భర్త చెప్పింది, నీ సేవకుడు చెప్పింది, నీ విశ్వాసులు చెప్పింది, ఎవరు చెప్పింది చేసినావు? బైబిల్ క్రమంగా జరిగిందా అని నీ జీవితము? దేవుడు చెప్పింది నువ్వు చేసి మనుషులను మెప్పించుకోకుండా నిన్ను సృష్టించి నిన్ను రక్షించిన దేవుని మహిమ కొరకే గత వారము నీవు దేవుని సంతోషపెట్టింటే వల్ల నీదే యోగ్యంగా పాల్గొంటుంది. మూడవది, ఎందుకు ప్రసవ వేదన మరలా కలుగుతుంది గలతీ సంఘాన్ని చూసినప్పుడు? మూడవ అధ్యాయము 3వ వచనం. గలేషియన్ చాప్టర్ 3:3. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనము. మీరు ఇంత అవివేకులైతేరా, మొదట ఆత్మానుసారంగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతారు. గలతీ సంఘం ఒకప్పుడు ఆత్మానుసారంగా ఆరంభమైంది. ఆ సంఘాన్ని చూసినప్పుడు ఇతరుల సంఘములన్నీ భేష్ గలతీ సంఘం ఆధ్యాత్మికమైన అన్ని విషయాలలో అభివృద్ధి చెందింది. అక్కడ విశ్వాసులు పరిపక్వత కలిగిన వారు, అక్కడ విశ్వాస జీవితం, కుటుంబాలు మంచి సాక్ష్యం ఉంది అనుకున్నారు ఆరంభ దినాలలో. కానీ ఎప్పుడైతే వారు దేవుని పిలుపుని విడిచిపెట్టినారో, ఎప్పుడైతే మనుషులను సంతోషపెట్టే పరిచయం అక్కడ జరుగుతుందో, మూడవది ఏమొచ్చింది? మూడవది, ఆత్మానుసారంగా ఆరంభం బాగుంది. రోజులు వారాలు నెలలు సంవత్సరాలు అయినాయి. గోడ మీద క్యాలెండర్లు మారిపోయినాయి, మోటో కార్డులు అన్నీ మారిపోతూ ఉన్నాయి. నీ వయసు మీద పడుతూ వయసు ఎక్కువైపోతుంది. నీ యొక్క అన్ని విషయాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నా. గుర్తుపెట్టుకుందాం, అన్నీ మారుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన ఈ సంఘం కాలక్రమేణా చివరికి వచ్చేటప్పటికి శరీరానుసారంగా పరిపూర్ణ అవుతూ ఉన్నాయి. ఆరంభ దినాల్లో నువ్వు కూడా అంతే. రక్షణ పొందిన ఆ దినాలలో, బాప్తిసం తీసుకున్న ఆ దినాలలో మందిరానికి వచ్చింది నీవే, నీ కుటుంబమే. ఎలుగెత్తి ప్రతి ఆదివారము బిగ్గరగా ఆరాధన చేసింది నీవు, నీ కుటుంబమే. కడపత్రికలు ఇచ్చింది నీవే, సువార్తకు వచ్చింది నీవే. అన్ని విషయాలలో దేవుని మందిరంలో పనిచేసింది నీవు, నీ కుటుంబమే. ముందుండి ఆ దినాలలో ఉన్నావు.
బాప్తిసం తీసుకొని ఆరంభ దినాలలో రక్షణ పొందిన ఆ దినాలలో ఈనాడేమైపోయింది? దేవుని మందిరానికి ఎవరు ఆలస్యంగా వస్తున్నావు? నీవే, నీ కుటుంబమే. లేటుగా ఎవరు ఆరాధన చేస్తున్నారు? నీవే, నీ కుటుంబమే. అన్ని కూడికలకు ఎవరు లేటుగా వస్తున్నారు? అసలు రాకోకుండా ఉన్నది ఎవరు? నీవు, నీ కుటుంబమే. ఆరంభంలో ముందున్న దానవు ఈనాడేమైపోయింది? మొదట ఆత్మానుసారంగా ఆరంభించినావు నీ జీవితాన్ని. ఈనాడు ఏమైపోయినాయి? రోజు గడిచే కొద్దీ, నీ వయసు మీద పడే కొలది ఆత్మీయంగా నువ్వు అభివృద్ధి చెందవలసిన నీలో ఏదో కానిది ఉంది. అపవిత్రత వచ్చేసింది. ఆరంభించిన ఆత్మీయంగా బాగుంది, కానీ ఇప్పుడు శరీరముతో నువ్వు పరిపూర్ణ అవుతావా? దేవుని రాకడ బహు సమీపంగా ఉంది. నీ పోకడ ఎప్పుడు వస్తుంది? నీ పోకడ ఎప్పుడో నీకు తెలియదు. ఏ రోజైనా ఈ లోకం వదిలిపెట్టాల్సిందే, నీవైనా నేనైనా. మరణానికి మర్యాద లేదు. ఎవరినైనా వచ్చి తాకుతుంది అది. ఈ దినాలలో, దుర్దినాలలో, కడబడి దినాలలో, అంత్య దినాలలో, అపాయకరమైన దినాలలో నేను ఎట్లా ఆత్మానుసారంగా ఆరంభించిన మనము ఎప్పుడు వస్తుందో ఈ మరణం మనకు తెలియదు. ఎప్పుడు ఆ మధ్యాకాశం బూరం రోగుతుందో తెలియదు. ఎప్పుడు మనం ఈ లోకయాత్ర ముగిస్తుందో మనకు తెలియదు. చివరి దశలో మనం ఉన్నాం. ముగింపు దశలో మనం ఉన్నాం. ఎట్లా ముగించాలా? శరీరానుసారంగా మరి ముగిస్తావా? అందుకేనా దేవుడు నిన్ను రక్షించింది? అందుకేనా దేవుడు నీకు పరిచయ బాధ్యత ఇచ్చింది? అందుకేనా దేవుడు నిన్ను నమ్మింది? మొదట ఆత్మానుసారంగా ఆరంభించిన నీవు ఈనాడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతే దేవుడు ఎంత దుఃఖపడతాడు. ఇందుకైనా వీరిని రక్షించింది. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఆరంభం బాగుంది. అదే బాగులను కొనసాగుతూ ఉన్నావా? లేక ఎక్కడ కుంటుపడిపోయినావు? ఎక్కడ నీ ఆత్మీయ జీవితంలో స్పీడ్ బ్రేకర్ వచ్చేసి నిన్ను ఆపింది? ఎక్కడ ఆగిపోయినావు? ఏ పాపము నిన్ను ఆఫ్ చేసింది? ఏ కానిది దేవుని నిన్ను విడగొట్టింది? అది నీకే తెలుసు. గుండె మీద చేసుకో, కళ్ళు మూసుకో. నేను నుండి దేవుడు దూరం అయిపోయిన రోజులైంది. దేవునితో మాట్లాడి ఎన్ని సంవత్సరాలైంది? నువ్వు దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఎన్ని వారాలైంది? ఎలా కంటికి నిద్రపోతూ ఉన్నావు? ఎలా అన్నం తినగలుగుతూ ఉన్నావు? నువ్వు దేవునితో మాట్లాడుకోకుండా, దేవునితో సన్నిహిత సంబంధం కలుపుకోకుండా, దేవుని ప్రేమను ఒకసారి గుర్తు చేసుకో. నీ కొరకే తన ప్రాణం పెట్టినాడు, తన రక్తం కార్చినాడు. నీ కొరకే పరలోకంలో సింహాసనము సిద్ధపరుస్తూ ఉన్నాడు. అనేక నివాసములు నీ కొరకే సిద్ధపరుస్తావు. నీతి కిరీటము, జీవ కిరీటం, మహిమా కిరీటం నీ కొరకే సిద్ధపరిచి ఆయన ఉన్న స్థలంలో నిన్ను తీసుకుంటాను. యోహాను సువార్త 14:3 ప్రకారం, నేనున్న స్థలంలో మీరు ఉండలాగున నేను మరలా వచ్చి నేను మిమ్మల్ని తీసుకొని పోతా. స్థలము సిద్ధపరుస్తా ఉన్నా. నా తండ్రి ఇంటి అనేక నివాస స్థలములు ఉన్నాయి. స్థలము సిద్ధపరుస్తూ ఉన్నాడు. నీ కొరకే రాజభవనం, పరలోకం సిద్ధపరుస్తూ ఉన్నాడే. నన్ను నమ్మినాడు. మనం ఎట్లా ఉన్నాం? ఆరంభం బాగుంది, అంతంలోనికి వచ్చినాం, ముగింపులోనికి వచ్చినాం. శరీరంతో ముగిస్తావా? పాపములో ఉండి చనిపోదామా? అతిక్రమములో ఉండి ఈ యాత్రను ముగిస్తామా? అందుకేనా దేవుడు మనల్ని రక్షించింది? అందుకేనా కానిది ఏదో ఉంది. ఆరంభం బాగుంది. ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు సౌలు. ఆరంభం బాగుంది. ఒకరోజు గిల్గాలుకు సమూయేలు రావాలా, దహన బలి అర్పించాల. ఫిలిస్తీయులు వచ్చి ఉన్నారు, మీద పడుతారేమో అని అనుకొని ఈ సౌలు ఏం చేసినాడు? సమూయేలు రాక ఆలస్యమైందని, ఫిలిస్తీయులు వచ్చి మీద పడతారేమని యాజకుడు అర్పించవలసిన ఆ దహన బలిని సాహసించి అర్పించుతూ వస్తాడు. సమూయేలు మొదటి గ్రంథము చూడండి, అక్కడ ఒక మాట ఉంటుంది. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనం. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి, సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి
దహన బలులను సమాధాన బలులను నా ఎదుగు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. దహన బలి అర్పించిన వెంటనే సమూయేలు వచ్చినాడు. మొట్టమొదటి రాజుగా దేవుడు సమూయేలు ద్వారా సౌలును అభిషేకించినాడు. ఎవరికినటువంటి గొప్ప అధికారము, ధన్యత సౌలుకి ఇచ్చినాడు. సౌలు ఆరంభము బాగుంది. కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆరంభించిన ఆధ్యాత్మికమైన జీవితంలో శరీరం ప్రవేశించింది. దహన బలి ఎవరు అర్పించాలా? సమూయేలు అర్పించాలా, యాజకుడు. కానీ తన దగ్గర ఉన్న ప్రజలు చెదిరిపోతున్నారని, ఫిలిష్తీయులు వచ్చి మీద పడతారని, సౌలు రావడం ఆలస్యమైందని తను ఒక ఆలోచన, తనకుగా తను చేయొద్దా పని, తను చేయకూడని పని చేస్తూ వచ్చి, తను చేయకూడని పని సాహసించి 12వ వచనంలో, చివరి వచనంలో, ఇంకను యెహోవా 12వ వచనం, ఇంకను యెహోవాను శాంతపరచక మునిపే ఫిలిష్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటి నేను సాహసించి దహన బలి అర్పించితిని. సౌలు చెప్తున్న మాట. సమూయేలు అడుగుతున్నాడు, ఎందుకు సమూయేలు, ఎందుకు నీవు ఈ విధంగా చేసినావు? ఎందుకు సౌలు, ఎందుకు ఈ విధంగా చేసినావు? దహన బలి యాజకులు నేను అర్పించాలా, నువ్వెందుకు అర్పించినావు అంటే, నీ రాకడ ఆలస్యమైందయ్యా, నువ్వే అర్పించాలి, కానీ నువ్వు ఆలస్యం చేసినావు. నా దగ్గర ఉన్న ప్రజలు చెదిరిపోతా ఉన్నారు, ఫిలిష్తీయులు వచ్చి నా మీద పడతారని అనుకొని సాహసించి నేను అర్పించిన. ప్రేమైన సహోదరుడా, నీ జీవితంలో ఆరంభించిన ఆధ్యాత్మికమైన జీవితంలో శరీరం ఎందుకు ప్రవేశించిందంటే, నువ్వు సాహసిస్తూ ఉన్నావు అనేక విషయాలలో. ఎవరు ఏం చేయాలా ఆధ్యాత్మికమైన విషయాలలో అది నువ్వు పట్టించుకోవడంలే. నువ్వు చేయకూడదు ఆ పాట, నువ్వు చేయకూడదు ఆ పని, నువ్వు చేయకూడదు ఆ పరిచర్య, నువ్వు చేయకూడదు అది, కానీ నువ్వు సాహసించి చేస్తూ ఉన్నావు. అందుకే శరీరం నీలో ప్రవేశించింది. అందుకే కుంటుపడిపోయినావు ఆధ్యాత్మికంగా. అందుకే నీ జీవితంలో సంతోషం లేదు, నీ కుటుంబంలో నెమ్మది లేదు. కళ్ళు మూసుకుంటే నిద్రలేని జీవితాలు, నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతా వచ్చినావు. కారణం ఏంటి తెలుసా? ఎక్కడో శరీరం ప్రవేశించింది. ఆరంభం బాగుంది, రక్షణ పొందిన ఆ దినాలలో ఉరుకులేస్తూ విజృంభిస్తూ వచ్చినావు దేవుని పనుల విషయాలలో, దేవుని కొరకాయ. ఈనాడేమైపోయింది? ఎక్కడో కుంటుపడిపోయింది, స్పీడ్ బ్రేకర్ వచ్చేసింది, ఆగిపోయినావు. ఆధ్యాత్మికంగా ఎంతో పరుగులు తీసే నీ జీవితంలో శరీరం ప్రవేశించిన కారణాన్ని బట్టి ఆగిపోయినావు, సాహసించినావు. నువ్వు చేయకూడదు ఆ పని, నువ్వు చేస్తూ వచ్చినావు. సౌలు ఆరంభం బాగుంది, రోజులు, వారాలు, నెలలై, సంవత్సరాలే కొలది సాహసించి దేవునికి కానిది చేస్తూ వచ్చినాడు. ఏం సాహసించి దేవుని విషయాలలో, దేవుని పరిచర్యలో ఏం సాహసించి దేవునికి విరోధమైన కార్యం చేస్తూ వచ్చినావు, అది నీకే తెలుసు. దేవునితో మాట్లాడుతుండగా, అయ్యా ఇది నేను చేయకూడదు, ఆరంభం బాగుందయ్యా, నా కొరకు రక్తం కార్చి మనిషి సమాజం తిరిగి లేచి నాకు గొప్ప రక్షణ ఇచ్చినావయ్యా, దేవుని సంఘంలో అంగంగా సమకూర్చినావు, సంఘం ఇచ్చి, సహవాసం ఇచ్చి, దైవజనులను ఇచ్చి, దైవ గ్రంథాన్ని ఇచ్చి, దినదినము ఆధ్యాత్మికంగా నన్ను, నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నావు, రక్షణ ఇచ్చినావు, బాధ్యత ఇచ్చినావు, పరిచర్య ఇచ్చినావు. ఇంతగా నాకు అప్పచెప్పినావు. నేను చేస్తుండగా నేను చేయకూడనిది సాహసించి నేను చేసిన, నాలో శరీరం ప్రవేశించి, నాలో శరీరం ఒప్పుకో, ఆయన రక్తాన్ని కోరుకో. సౌలు సాహసించి దేవునికి కానిది చేసిన, ఒక అవకాశం ఇచ్చినాడు దేవుడు. ఇంకా బాగుండు, జాగ్రత్తగా ఉండు, ఇంకా బాగుండు, జాగ్రత్తగా ఉండు. కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత సమూయేలు ద్వారా దేవుడు సౌలుతో మాట్లాడతాడు. ఇదిగో అమాలేకీయులు నా ప్రజలైన ఇశ్రాయేలుకు చేస్తున్న గుర్తు. అమాలేకీయులు దౌర్జన్యంగా నా ప్రజల మీద దండెత్తి వారు సంపాదించుకున్న ఆస్తినంతా చెదరగొట్టిపోతా ఉన్నారు, కొల్లగొట్టుకొని పోతా ఉన్నారు. కాబట్టి నా ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి అమాలేకీయులను, ఓ సౌలా, నువ్వు పోయి అందరినీ సర్వనాశనం చేయి, కనికరింపక. చదవన్న మాట, 1 సమూయేలు 15వ అధ్యాయం, 1 సమూయేలు 15వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి నువ్వు పోయి కనికరింపక అమాలేకీయులను హతము చేయొచ్చు, పురుషులనేమి, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి,
గార్ధబొమ్మలనేమి అన్నిటినీ హతము చేసి వారికి కలిగినదంతయు బొత్తిగా పాడు చేసి అమాలేకీలను నిర్మూలము చేయి. చిన్న పిల్లవానికి చెప్పినట్టుగా విడదీసి విపులంగా అర్థమయ్యేలాగా దేవుడు చెప్పినాడు సౌలుతో, నువ్వు వెళ్ళు అమాలేకులను సర్వనాశనం చేయి. కనికరం వస్తుంది నీకు. చిన్న పిల్లలు వస్తారు, వృద్ధులు వస్తారు, ఆడవాళ్ళు వస్తారు, పశువులు వస్తాయి. ఏమీ కనికరింపకోకుండా అన్నిటిని సర్వనాశనం చేయి. ఖండితంగా ఒక ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞని చేతపట్టుకొని అమాలేకుల మీదకి వెళ్ళినాడు. అన్నిటిని నాశనం చేస్తూ ఉన్నాడు. కొన్ని శ్రేష్టమైనవి కనిపించినాయి, వాటిని చంపుకోకుండా. అదొక రాజు వచ్చినాడు. రాజును కూడా చంపుకోకుండా ఏం చేసినాడు? 9వ వచనంలో, సౌలును జనులను కూడి అగగును గొర్రెలలోను ఎడ్లలోను క్రొవ్విన గొర్రెపిల్లను మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలన చేయకోకుండా దాచిపెట్టినాడు. శరీరం ప్రవేశించింది మళ్ళా సౌలుకు. ఒకసారి అవకాశం ఇచ్చినాడు, నువ్వు బాగుపడు, నీలో ఉన్న శరీరాన్ని నువ్వు తీసివేసుకో, ఆధ్యాత్మికంగా జీవించు, వెళ్ళు, సాహసించినావు, చేసినావు కానిది నిన్ను క్షమించిన, నువ్వు బాగుపడు, బాగుగా జీవించు, నా ప్రజలను పరిపాలన చేయి అన్నాడు. ఒక అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సౌలు. ఈనాడు ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు నీకు? ఎన్నిసార్లు దేవునికి కానిది చేస్తూ వచ్చినావు, ఎన్నిసార్లు సాహసించినావు నువ్వు. అయినా దేవుని కనికరం నీ మీద ఉంది, దేవుని కృప నిన్ను ఆవరిస్తూ ఉంది. అందుకే నువ్వు నాశనం కాకుండా, నేను నిర్మూలం కాకుండా ఆయన బలిష్టమైన బావు కింద భద్రపరచబడు. ఎందుకో తెలుసా? ఆయన కృప కలిగిన వాడు, ఆయన వాత్సల్యత కలిగిన వాడు, ఆయన దయ కలిగిన వాడు, ఆయన మంచివాడు, ఆయన అపకారి కాదు. యెహోవా అందరికీ ఉపకారి, అపకారం చేయడు. ఒక అవకాశం ఇస్తాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు? రోజు సౌలుకి అవకాశం ఒకటి ఇచ్చినాడు. నీకు ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు? అమ్మా, ఎన్నిసార్లు దేవునికి దూరం అయిపోయినావు, ఎన్నిసార్లు దేవునికి విరుద్ధమైన కార్యాలు చేసినావు, ఎన్నిసార్లు దేవునికి వేరైపోయినావు, దూరం అయిపోయినావు, ఎన్నిసార్లు కానిది మాట్లాడినావు, కానిది చేస్తూ వచ్చినావు, ఎన్నిసార్లు తెగించినావు, ఎన్నిసార్లు నాకు బుద్ధి ఉందని, నాకు జ్ఞానం ఉందని, నాకు ఆస్తి ఉందని, నాకు ఉద్యోగం ఉందని, నాకు కీర్తి ప్రతిష్టలు ఉన్నాయని నీకుగా నీవు అనుకుని ఎన్నిసార్లు దేవుని ప్రజల మీద దుమ్మెత్తి పోసినావు, ఎన్నిసార్లు దేవుని ప్రజలను కాని మాటల చేత వారిని బాధ పెట్టినావు, ఎన్నోసార్లు చేసినావు, ఎన్నోసార్లు దేవునికి దూరం అయిపోయినావు. అయినా దేవుడు దయదలిచి నీకు ఏ అపకారం చేయలే, ఉపకారం చేస్తూ వచ్చినాడు. ఎన్నో అవకాశాలు ఇచ్చినాడు. ఆ రోజు సౌలుకు ఒక అవకాశం, ఈనాడు నీకు ఎన్నో అవకాశాలు. అమాలేకులు అందరినీ సర్వనాశనం చేయండి, కొన్నింటిని దాచిపెట్టినాడు, కట్టేసినాడు. సమూయేలు వచ్చినాడు, అయ్యా సౌలా, దేవుడు చెప్పిన ఆజ్ఞను శిరసా వహించినావా? ఎందుకు అంతా దేవుడు చెప్పిన మాట తూచా తప్పుకోకుండా నేను విన్నాను, అంతా చేసినానయ్యా. ఎప్పుడైతే అబద్ధం ఆడినాడో అప్పుడు ఏమైనాయి? 15వ అధ్యాయము 13-14 వచనాలు. యెహోవా వలన నీకు ఆశీర్వాదం కలుగునుగాక, యెహోవా ఆజ్ఞను నేను నెరవేర్చుతునగా. సమూయేలు, అలాగైతే నాకు వినబడుచున్న గొర్రెల అరుపులను ఎడ్ల రంకెలను ఎక్కడివి? కొన్ని కట్టేసుకున్నాడు కదా, కురవిన వాటిని, అవన్నీ కట్టేసినాడు. అవన్నీ సైలెంట్గా ఉన్నాయి, చిన్నవి పెద్దవి అన్నీ, మూగజీవులన్నీ సైలెంట్గా ఉన్నాయి. ఎప్పుడైతే సౌలు అబద్ధం ఆడినాడో అప్పుడు వెంటనే అన్ని కోడై కూర్చున్నాయి, అన్ని కేకలు పెట్టినాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మూగ జీవాలకు తెలివి ఉంది, గ్రహింపు ఉంది. దేవుడు చెప్పినాడు వాటికి, సౌలు అబద్ధం ఆడేంత వరకు మీరు కేకలు పెట్టొద్దు, మీరు అట్లే ఉండండి, సైలెంట్గా ఉన్నాయి. ఎప్పుడైతే సౌలు అబద్ధం ఆడాడో అప్పుడు అవన్నీ కేకలు పెట్టినాయి. అప్పుడు అంటున్నాడు సమూయేలు, అరుస్తున్న కేకలు ఎక్కడివి? అన్నిటినీ సర్వనాశనం చేయమంటే కొన్నిటిని దాచిపెట్టి కట్టేసినావు, సాహసించినావు. ఆ రోజు ఈరోజు తిరిగి దేవునికి దూరం అయిపోయావు. శరీరం ప్రవేశించింది నీలో, ఆత్మానుసారంగా ఆరంభించిన సౌలు నీ జీవితంలో శరీరం ప్రవేశించింది. నువ్వు దేవుని ప్రజల మీద రాజుగా ఉండడానికి దేవుడు నిన్ను కోరుకోలేదు. నీకంటే శ్రేష్ఠుడైన ఉత్తమమైన వాడిని దేవుడు కోరుకున్నాడు. నీ సింహాసనము తరము నిలబడదు, తరతర నీ సింహాసనం నిన్ను దేవుడు తీసివేస్తాడు, దిగిపోతావు. ఎంత దేవుడే ఎక్కించినాడు సింహాసనం. దేవునికి బాగా ఉంటే, దేవుడు చెప్పింది చేస్తూ ఉంటే
ఆ పొజిషన్లో ఉంటాడు. ఎప్పుడైతే దేవుని మాట వినకోకుంటే దేవుడే తీసేస్తాడు. గుర్తుపెట్టుకో, నువ్వు అనుభవిస్తున్న ఈ పొజిషన్, నీకున్న ఈ ఉద్యోగం, నీకున్న ఈ ఆస్తి, నీకున్న ఈ ఆరోగ్యం, నీకున్న ఈ పరిచర్య, ఇదన్నీ దేవుడు ఇచ్చినాడు. దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తే ఆ ఉద్యోగమైన ఉంటుంది, ఆ ఆరోగ్యమైన నిలుస్తుంది, ఆ ఆస్తి అయినా నిలబడుతుంది, ఆ పరిచర్య అయినా నిలబడుతుంది. దేవునికి కానిది చేసినావా? ఏ దేవుడైతే నీకు ఉద్యోగం ఇచ్చినాడో, ఏ దేవుడైతే నీకు ఆరోగ్యం ఇచ్చినాడో, ఏ దేవుడైతే నీకు ఆస్తి ఇచ్చినాడో, ఏ దేవుడైతే నీకు పరిచర్య ఇచ్చినాడో, అదే దేవుడు వాటి నుండి నీకు తీసివేస్తాడు. సౌలే దానికి ఉదాహరణ. సౌలు లాంటి వాడినే దేవుడు తీసేసినాడు. నువ్వెంత, నేనెంత. దేవునితో ఆటలాడొద్దు. ఆత్మానుసారంగా ఆరంభించండి. ఈ జీవితంలో ఏదో శరీరం ప్రవేశించింది, సౌలు వలె ఏదో దాచిపెట్టినావు, కానిది ఉంది నీ జీవితంలో. దాచిపెట్టినావు ఏదో పాపం, కానిది, చూపులు, తలంపులు, ఆలోచనలు, క్రియలు, మాటలు నీ జీవితంలో కానివి ఎక్కడో దాచిపెట్టినావు. అది నీకు ఇష్టమైన వాటిని నువ్వు దాచిపెట్టినావు. తీసివేయి. మధ్యాహ్నం దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దాచిపెడితే దాగవు సుమ, ఒకరోజు వస్తుంది కోడే కూస్తాడు. సంఖ్యాకాండం 32:23లో నీ పాపము నిన్ను పట్టుకుంటుంది. నీ భార్యకు తెలియకోకుండా, నీ భర్తకు తెలియకోకుండా, నీ తల్లిదండ్రులకు తెలియకోకుండా, నీ పిల్లలకు తెలియకోకుండా, తోటి విశ్వాసులకు, సేవకునికి తెలియకోకుండా నువ్వు దాచిపెట్టినావేమో. కానీ ఎవరి కళ్ళైనా నువ్వు కప్పచ్చు, కానీ సర్వాంతర్యామి కలిగిన, సర్వశక్తి కలిగిన దేవుని కళ్ళ నువ్వు కాపు చేయలేవు. ఆయనకు సర్వము తెలిసిపోయింది. నువ్వెక్కడ ఏమి కట్టేసినావు, ఏం దాచిపెట్టినావు, నీ హృదయంలో ఉన్నదంతా బహిర్గతమైంది ఆయన దృష్టిలో. గుర్తుపెట్టుకో, ఎవరు నేను కళ్ళు కప్పినా ఆయన కళ్ళు కప్పలేవు. సాహసించినావు. సౌలు సాహసించిన ఒక అవకాశం ఇచ్చినాడు, బాగుపడన్నాడు. కానీ రెండోసారి మళ్ళీ పొరపాటు చేసినాడు. దేవుడు అన్యాయస్తుడుగా, దేవుడు తీర్పరి, కృప కలిగిన వాడే. అట్ ది సేమ్ టైం ఆయన తీర్పరి. పాపిని క్షమిస్తాడు కానీ పాపమును ఒప్పుకోడు. ఆయన పాపాన్ని ఒప్పుకోడు. గుర్తుపెట్టుకో, నువ్వు పరిశుద్ధుడుగా ఉండి పాపం చేస్తే ఒప్పుకోడు ఆయన. సౌలుకు ఒక అవకాశం ఇచ్చినాడు, బాగుండు అన్నాడు, బాగులేకుండా ఎన్ని అవకాశాలు ఇచ్చినాడు. ఈ మధ్యాహ్నం ఇంకొక అవకాశం ఇస్తూ ఉన్నాడు. ఇంకొక అవకాశం. గాడ్ గివెన్ యాజ్ సెకండ్ ఛాన్స్. ఇంకొక అవకాశం నీకు ఇస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకో, అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకో. గాడ్ హ్యాస్ గివెన్ అనదర్ ఆపర్చునిటీ. ఒక అవకాశం ఇస్తుండగా దాని ప్రభువా, సౌలు తెగించిన, ఇదిగో కానిది నా జీవితంలో దాచిపెట్టినానయ్యా, ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం పొందు. ఒప్పుకో, విడిచిపెట్టు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. దాచిపెట్ట బాబు, ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం పొందు. ఏలియా తర్వాత ఎలీషా తర్వాత ఎవరు రావాలి ఆ సీక్వెన్స్లో, ఆ సీరియల్లో? గెహాజీ ఆరంభం బాగుంది. ఆత్మానుసారంగా ఆరంభించిన తన జీవితం. ప్రవక్త దగ్గర ఎన్నో మెలకువలు ఆధ్యాత్మికంగా నేర్చుకున్నాడు. ఏలియా వెళ్ళిపోయిన తర్వాత రెండంతల ఆశీర్వాదాలు ఆత్మ పొందుకున్న ఎలీషా తర్వాత ఎలీషా కన్నా గొప్ప కార్యాలు చేయవలసిన బాధ్యత గెహాజీ మీద ఉంది. కానీ గొప్ప అవకాశము నయమాను వచ్చినాడు. సిరియా సైన్యాధిపతి నయమాని. కుష్ఠరోగం వచ్చింది. అక్కడ డబ్బున్నాయి కదా, ఎక్కడ అన్ని దేశాలు పోయినాడు, అన్ని రోగాలు బాగు చేస్తాడు, కుష్ఠపోతుంది, ఎక్కడెక్కడో తిరిగినాడు, ఎక్కడ బాగు కాదు. చిన్నది చెప్పింది, నా యజమానుడు ఉన్నాడు, ఎలీషా దగ్గరికి వెళ్తే బాగైపోతుంది. వెళ్ళినాడు, యోర్దాను 7 సార్లు మునిగినాడు, తేలినాడు. చిన్న శిశువు లాంటి శరీరం వచ్చింది. గంతులతో, ఆనందం, సంతోషంతో వెళ్ళిపోతూ అడిగినాడు ఎలీషాను, అయ్యా ఇదిగో ఈ కానుకలు తీసుకో. వద్దు, నీ దగ్గర కానుకలు నేను తీసుకొని నిన్ను బాగు చేసిన నా దేవునికి అవమానం వస్తుంది. వద్దు, నువ్వు వెళ్ళి దేవుని నామాన్ని స్తుతించి వెళ్ళిపో అన్నాడు. అవన్నీ పక్కన నుండి విన్నాడు ఈ శిష్యుడు గెహాజీ. ఈ ముసలోనికి ఆశ లేదు, ఐశ్వర్యం గురించి పట్టింపు లేదు అని అటుగా వెళ్ళిపోతున్న నయమాను గుర్రము రథాలతో వెళ్తూ ఉన్నాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. చూడండి 2వ రాజులు 5వ అధ్యాయం, 2 Kings chapter 5, 2వ రాజులు 5వ అధ్యాయము
20 వచనం, 2వ రాజులు 5:20. అంతటా దైవజనుడైన ఎలీషాకు సేవకుడు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను. కానీ యెహోవా జీవముతోడు నేను పరిగెత్తుకొని పోయి అతన్ని కలుసుకొని అతనైతే ఏదైనా తీసుకుందని అనుకొని నయమానును కలుసుకొనుటకై పోవచ్చుండగా, నయమాను గుర్రములు రథముతో వెళ్తా ఉన్నాడు. ఈ గెహాజీ నడుచుకుంటూ పరిగెత్తుకుంటూ, అంటే హార్స్ పవర్, గుర్రములు పరిగెత్తంత కన్నా స్పీడ్గా పరిగెత్తినాడు. కానీ ఇది ఆశించి తీసుకోవడానికి పోయినాడు. ఇదిగో నా యజమానుని పంపించినాడు, ఇది కొంతమంది వచ్చిన వారికి అవసరం, ఇదిగో తీసుకొని ఎన్నో బహుమానాలు, బంగారు నాణ్యాలు అన్నీ ఇచ్చేసినాడు నయమాన్. అవి తీసుకొని వచ్చినాడు. చూసినాడు, ఎవరు లేరు. ఎలీషా అసలే కనపరాలే. గెహాజీ తీసుకొని వచ్చి ఎవరు చూడని చోట, ఎవరికి తెలియకుండా చోట దాచిపెట్టి వచ్చిన వెంటనే ఎలీషా ప్రత్యక్షమైనాడు. ఎలీషా అడుగుతా ఉన్నాడు. 25వ వచనం, అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా. 24వ వచనం చదువుతాం, అప్పుడు గుర్తు. 24వ వచనం, మెట్ల దగ్గరకు వారు రాగానే వారి యొద్ద నుండి గెహాజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవు, వారు వెళ్ళిపోయినారు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వారిని చూచి, గెహాజీ, నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? ఎక్కడికి పోయినావు? ఎక్కడి నుండి వచ్చినావు? ఎక్కడి నుండి వస్తా ఉన్నావంటే ఒక అవకాశం ఇచ్చినాడు ఎలీషా. ఒక అవకాశం గెహాజీకి. గెహాజీ, ఎక్కడికి పోయినావు? ఎక్కడి నుండి వస్తా ఉన్నావు? తెలిసిపోయింది నా యజమానుని. కానీ ఏమన్నా, అయ్యా పొరపాటైందయ్యా, నువ్వు వద్దన్నావు, నేను వాటిని ఆశించినా పరిగెత్తుకుంటూ వెళ్ళి తీసుకొచ్చినా అక్కడ దాచిపెట్టినాను. ఒప్పుకుంటే క్షమించబడేవాడు. అతిక్రమాలు ఒప్పుకోలే, దాచిపెట్టిన వాటి గురించి చెప్పలే. ఏమన్నాడు? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నేను ఎక్కడికి పోలేదా, నేను ఇక్కడిక్కడే ఉన్నా, ఇదో ఈ పని చేసిన అంటే అంటాడు, నువ్వు పరిగెత్తుకుంటూ వెళ్ళి నయమానును కలుసుకున్నప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ప్రేమైన సహోదరుడా, దేవునికి కానిది మనం ఆశించి పరిగెత్తుకుంటూ పోయి దేవునికి కానిది మనం చేస్తున్నప్పుడు ఎవరి మనసు మనతో ఉంటుంది? దేవుని మనస్సు మనతో ఉంటుంది. మనం నడుచుకుంటూ పోయేటప్పుడు దేవుడు మన పక్కన నడుస్తూ ఉంటాడు. మనం పడుకున్నప్పుడు దేవుడు మన పక్కన కూర్చొని ఉంటాడు. మనం స్కూటర్ నడుపుతున్నప్పుడు దేవుడు మన పక్కనే, కారు నడుపుతున్నప్పుడు దేవుడు మన, ఉద్యోగం ఉన్నప్పుడు మన పక్కనే ఉంటాడు. ఎవరు చూడలేదనుకో బాకు. దేవుని మనస్సు మనతో ఉంటుంది. నువ్వు నిజమైన విశ్వాసం అయితే దేవునికి కానిది చేస్తున్నప్పుడు దేవుడిని పక్కనే ఉండి అంతగా బాధపడతాడు. దేవుడు బాధపడతాడు. ఉన్న కుష్టు పోగొట్టుకొని సంతోషంతో వెళ్తున్నాడు నయమాను. ఇప్పుడు అంతవరకు శరీరం ఆరోగ్యంగా ఉంది. గెహాజీ సంతోషంగా ఆనందంగా ఉన్నాడు. శరీరంలో ఎటువంటి అనారోగ్యం లేదు. ఎప్పుడైతే దేవునికి కానిది చేసినాడో, ఒప్పుకోలేదో, చేసింది కప్పుకొని విడిచిపెట్టుకోకుండా దైవజనుడి దగ్గరికి వచ్చి అబద్ధం ఆడినాడో, దేవుని మనసుకు ఎప్పుడైతే నొప్పి కలిగించినాడో, దేవుడు అన్నయస్తుడు కాదు, తిరుపతి నయమానుకు కలిగిన ఆ కుష్టి ఇప్పుడు ఎవరికి వచ్చింది? గెహాజీకి. ఎప్పటి వరకు? గెహాజీకి ఒక్కడికి వచ్చిందా? 27వ వచనం, కాబట్టి నయమానుకు కలిగిన కుష్టు నీకును నీ సంతతికిని ఎప్పటి వరకు? 1 నెల, 1 సంవత్సరమా? సర్వకాలము అంటియుండును. చేసింది ఎవరు? ఆశించింది ఎవరు? పరిగెత్తింది ఎవరు? తీసుకొచ్చుకున్నది ఎవరు? దాచిపెట్టింది ఎవరు? గెహాజీ ఒక్కడే పరిగెత్తుకుంటూ పోయినాడు, తీసుకొచ్చినాడు, దాచిపెట్టినాడు. తన సంతతికి ఏమన్నా తెలుసా? ఉందా దాంట్లో పాలు? ఎవరికీ లేదు. తన భార్యకు తెలియదు, తన పిల్లలకు తెలియదు, సంతతికి ఎవరికి తెలియదు, తన బంధువులు. ఆయన చేసింది. కానీ ఎవరికి వచ్చింది కుష్టు? నీకును నీ సంతతికిని సర్వకాలం. గుర్తుపెట్టుకో, ఆశించింది నువ్వైతే, దేవునికి దూరమైంది నువ్వైతే, నీ భార్య ఏడుస్తుంది కదూ. చేసింది నీవైతే నీ భర్త అల్లాడుతూ ఉన్నాడు. చేసింది నీవైతే నీ తల్లిదండ్రులు ఏడుస్తూ ఉన్నారు. చేసింది నీవైతే నీ పిల్లలు అనాథలుగా ఉన్నారు. చేసింది నీవైతే విశ్వాసి ఏడుస్తూ ఉన్నాడు. చేసింది నీవైతే సేవకుడు ఏడుస్తూ ఉన్నాడు. చేసింది నీవైతే కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయి. గుర్తుపెట్టుకుందాం, మనతోనే పోదు సుమా, సంతతికి వస్తుంది, సర్వకాలం వస్తుంది, యుగాలు వస్తుంది. ఎందుకు? ఎంత సంపాదిస్తూ ఉన్నా చినిగిపోయిన సంచిలో ఉంది.
ఇంట్లో ఏదో జరిగింది, ఎవరో ఏదో చేస్తున్నారు, అందుకే కుటుంబానికి అంతా వచ్చింది. సంఘంలో ఎవరో ఏదో దేవునికి అసహ్యమైన కార్యం చేస్తున్నారు కాబట్టి సంఘమంతా అతలాకుతలమైంది. సంఘంలో సమాధానం లేదు, ప్రేమ లేదు, ఐక్యత లేదు. ఎందుకు? ఎవరో ఒకరున్నారు గెహాజీ లాంటి వారు. దేవునికి అసహ్యమైన కార్యాలు సంఘంలో ఎవరో చేసినారు, అందుకే సంఘంలో అశాంతి, అసమాధానము, ఐకమత్యత లేదు, ప్రేమ లేదు. కుటుంబంలో భార్య చేసింది, భర్త చేసినాడు, పిల్లలు చేసినాడు, తల్లిదండ్రులు చేసినారు, అందుకే కుటుంబంలో సమాధానం లేదు. ఎవరో ఒకరు చేసినారు, కుటుంబంలో సమాధానం లేదు. గుర్తుపెట్టుకుందాం, నువ్వు చేసింది నీతోనే పోదు, సంతతికి వస్తుంది. ప్రసవ వేదన మరలా కలుగు. నా పిల్లలారా, మీ విషయమై నాకు మరలా ప్రసవ వేదన. ఎందుకు పిలిచిన పిలుపుని విడిచిపెట్టినారు? ఎందుకు ప్రసవ వేదన? మనుషులను సంతోష పెడతా ఉన్నారు. ఎందుకు ప్రసవ వేదన? ఆత్మానుసారంగా ఆరంభించినారు, ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణ అవుతా ఉన్నారు. కాని దాశించి సౌలు ఆత్మానుసారంగా ఆరంభించినాడు, తెగించినాడు, దహన బలి అర్పించినాడు. దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు, అవకాశం సద్వినియోగం చేసుకోలే, తిరిగి అదే పొరపాటు చేసినాడు. మళ్ళా అన్నిటినీ సర్వనాశనం చేయండి కానిది ఆశించిన తీసుకొచ్చి కట్టేసుకున్నాడు. కేకలు పెట్టినాయి. ఇప్పుడు సింహాసనం పోయింది, అధికారం పోయింది, కనపడుకోకుండా వెళ్ళి. రెండవ వ్యక్తి గెహాజీ. కానిది ఆశించినాడు, వెళ్ళిపోయినాడు. దేవుని మనసు తనతో వచ్చింది, ఒక అవకాశం ఇచ్చినాడు గెహాజీకి. ఎలీషా అడుగుతున్నాడు, ఎక్కడి నుండి వచ్చినావయ్యా, ఎక్కడి నుండి వచ్చినావు చెప్పు ఒక్కసారి. ఎక్కడికి పోలేదు, ఇక్కడే ఉన్నా. ఎక్కడికి పోలేదు, నా మనసునితో చేసింది గెహాజీ అయితే దాని పర్యవసనం అనుభవించింది సంతతి సర్వకాలం అనుభవించింది. గుర్తుపెట్టుకున్నాడు. ఆత్మానుసారంగా ఆరంభించినాడు సౌలు, శరీరానుసారంగా పరిపూర్ణుడు. గెహాజీ ఆత్మానుసారంగా ఆరంభించినాడు, శరీరానుసారంగా పరిపూర్ణుడు. వారి అంతము మహాఘోరంగా అయిపోయింది. నేను ఆ అంతం ఎట్లా? ఆరంభం బాగుంది. వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి కళ్ళు మూసుకో, నీ ఆరంభ దినాలు గుర్తుపెట్టుకో. రక్షణ పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, దేవుని విషయాలలో, దేవుని సేవకులన్నా, దేవుని ప్రజలన్నా, దేవుని మందిరం అన్నా, దేవుని కుటుంబాలన్నా, ప్రజల సహవాసం అన్నా ఎట్లా ఉరుకులేస్తే ఉత్తేజంగా ఉంటేవి, పరుగులెత్తేవాడివి దేవుని విషయాలలో. ఈనాడేమైపోయింది? ఆరంభించిన ఆధ్యాత్మికమైన ఆ జీవితం కొనసాగుతుంటుంటే భేష్, నీకే బల్ల. లేకపోతే ఎక్కడ శరీరం ప్రవేశించింది, ఒప్పుకుందాం, విడిచిపెడదాం, దేవుని కనికరాన్ని పొందుకుందాం. సరైన పశ్చాత్తాప హృదయముతో దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి, దేవా నన్ను క్షమించయ్యా. సౌలు వలె తెగించినాను అనేక విషయాలను, సౌలు వలె కొన్నిటిని దాచిపెట్టినాను నా జీవితంలో. ఒప్పుకో. గెహాజీ దాచిపెట్టినట్లుగా తీసుకొచ్చి దాచిపెట్టి నీతోనే పోదు, నీ కుటుంబానికి వస్తుంది, సంతతికి వస్తుంది. ఒప్పుకో. గెహాజీకి అవకాశం ఇచ్చినాడు ఎలీషా ద్వారా దేవుడు, సౌలుకు అవకాశం ఇచ్చినాడు సమూయేలు ద్వారా దేవుడు. వారు ఒప్పుకోలే, అందుకే వారి అంతము శరీరంతో. ఆధ్యాత్మికంగా ఆరంభించినారు, ఆత్మానుసారంగా ఆరంభించినారు, కానీ అంతం వచ్చేటప్పటికి శరీరంతో అందం. ఈనాడు ఆరంభం బాగుంది, అంతం ఎట్లుంది నీ అంతం? ఏది శరీరం ప్రవేశించింది, ఎక్కడ ప్రవేశించింది, ఎప్పుడు ప్రవేశించింది, దేని ద్వారా నీ ఆధ్యాత్మిక జీవితంలో కుంటుపడింది? ఒప్పుకో, విడిచిపెట్టు, కనికరం పొందు, ఆయన రక్తమును కోరుకో, ఆయన క్షమించి కడిగి పరిశుద్ధపరిచిన తర్వాత యోగ్యంగా పరిశుద్ధ బలలో పాల్గొనడం. ಪ್ರೀತಿಯುಳ್ಳ ಸ್ವಾಮಿ, ಪರಲೋಕದ ದೇವರೇ, ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸುತ್ತೇವೆ. ಕರ್ತನೆ, ಈ ಸಮಯದಲ್ಲಿ ನಾವು ನಿಮ್ಮನ್ನು ಆರಾಧಿಸಲು, ನಿಮ್ಮನ್ನು ಘನಪಡಿಸಲು, ನಿಮ್ಮನ್ನು ಮಹಿಮೆಪಡಿಸಲು, ನಿಮ್ಮನ್ನು ಹೆಚ್ಚಿಸಲು ಕೊಟ್ಟಂಥ ನಿನ್ನ ವಾಕ್ಯದ ಭಾಗಗಳಿಗಾಗಿ ಸ್ತೋತ್ರ. ಆತ್ಮದಿಂದಲೂ ಸತ್ಯದಿಂದಲೂ ದೇವಾರಾಧನೆ ಮಾಡಲು ಅನುಕೂಲ ಮಾಡಿದ್ದಿ ಕರ್ತನೆ. ನಾವು ನಿಮ್ಮನ್ನು ಸ್ತುತಿಸುತ್ತೇವೆ, ಕೊಂಡಾಡ್ತೇವೆ ಕರ್ತನೆ. ಅದೇ ಸಮಯದಲ್ಲಿ ಮೇಜಿನ ವರ್ತಮಾನ ತಿಳಿಸಿದಿ, ಯೋಗ್ಯವಾಗಿ ಪಾಲನ್ನು ತೆಗೆದುಕೊಳ್ಳಲು ಕರ್ತನೆ ನೀನು ಸಹಾಯ ಮಾಡಿದ್ದಕ್ಕಾಗಿ ಸ್ತೋತ್ರ ಸ್ವಾಮಿ. ಕೊಡಲ್ಪಟ್ಟ ವಾಕ್ಯವನ್ನು ಆಶ್ವಾಸ 30ರಷ್ಟು 60ರಷ್ಟು 100ರಷ್ಟು ಫಲಿಸುವಂತೆ ಅನುಕೂಲ ಮಾಡಬೇಕೆಂದು ನಾವು ಪ್ರಾರ್ಥಿಸ್ತೇವೆ. ದಯವುಳ್ಳ ಸ್ವಾಮಿ, ವಾಕ್ಯವನ್ನು ಆಶ್ವಾಸ ಸ್ವಾಮಿ, ಆ ರೀತಿಯಾಗಿ ಮಹಿಮೆ ಘನತೆ ಪ್ರಭಾವ ಸಲ್ಲಿಸುತ್ತಾ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ ನಾಮದಲ್ಲಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬೇಡುತ್ತೇವೆ ಸ್ವಾಮಿ, ಆಮೇನ್. ಕರ್ತನಾದ ಯೇಸುವಿನ ಕೃಪೆಯು,
ತಂದೆಯಾದ ದೇವರ ಪ್ರೀತಿಯು ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವರ ಅನ್ಯೋನ್ಯ ಸಹವಾಸವು ಇಂದು ಆತನು ಬರೋವರೆಗೂ ಸದಾಕಾಲ ನಮ್ಮೆಲ್ಲರೊಂದಿಗೆ ನೆಲೆಯಾಗಿರಲಿ. ಆಮೀನ್.